మంచిది. వాక్యం చదువుకుందామండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24, 25, 26 వచనాలు గమనిద్దాం. చూడండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24, 25, 26 కలిపి రాసి ఉన్నాయి. చదువుతున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవలెను. ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శ్రీమంతుడువైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని విరవండి ప్రభువా. ఈ వాక్యము చాటును మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన వర్తమానం ఏమైతే ఉందో, మాకు ఏది అవసరమైనదో ఆ నీ వాక్కులు బయటకు తీసుకురండి. మర్మముతో కూడిన ఆత్మ ప్రత్యక్షతతో నిక్షిప్తమైనటువంటి సర్వసంపూర్ణ సత్య ఉపదేశమును బయటకు తీసుకురండి. మా అందరికి బోధించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి. సమస్త విషయాలు మీరు కృప చూపించి సహాయం చేయండి. ఎవరికి ఏ మాటలు అవసరమైన నీకు బాగా తెలుసు. మా అందరితో మీరు మాట్లాడిన ప్రభువా, మాకు ఉపదేశించండి. మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఆ మాటలుంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతం నుంచి మీరు కనబడుతూ మీరే సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన మనస్సును వినగలిగిన చెవును గ్రహించగల మనసును లోబడు హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను హృదయ సున్నతిని దిద్దుబాటు మనస్సును నేర్చుకునే శుభగుణ లక్షణమును నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరకము చేసే తత్వం కలిగి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి నీ ఘనమైన సేవ చేసి నేను మహింపరుచుకున్నట్టు క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనే సమయానికి అయా ఇదిగో సంపూర్ణులుగా మేము నిలుచున్నట్లుగా జగతి పునాది వేయబడక మునుపు వధువులో నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నత స్థానం మేము పొందినట్లుగా ఈ భూమి మీద మేము బ్రతికినంతకాలం నువ్వు నిర్ణయించిన దర్శనం సేవ పని సమర్థవంతంగా సంపూర్ణ చేసి నేను మహింపరుచున్నట్లుగా అయా కృప కలిగి దేవా కృప పొందినట్లుగా ఆ కృప కలిగి పొంది నీ పని చేసి నేను మహింపరుచున్నట్లుగా మాకు ఉపదేశించని మిమ్మల్ని బలపరచు. మా ప్రభువా, నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడుతున్నాను, నీ మీద అనుకున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు నీ ఎదుటే ఒప్పుకుంటున్నాను. క్షమించు. ఏమైనా దాచి ఉన్నా, ఏమైనా మరిచి ఉన్నా, ఏమైనా ఒప్పుకోవాల్సిన రీతిగా ఒప్పుకుంటున్నాను. క్షమించు ప్రభు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మాగ్నులు నన్ను పోవటం శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ ఛాయలు నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మాగ్నులు నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. అయా ఇదిగో నీ శుద్ధ జలం నాపై కుమ్మరించు. ఆనంద తైలాభిషేకం నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచు. దేవా, మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 8, 9 వచనాలు 20వ వచనం ప్రకారం నీ కృప నాకు దయచు. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27, 28, 29, 30, 31 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచు. అయా సహాయం చేయి. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచు. నా తండ్రి, నీవే బోధించి బలపడి సహాయం చేయమని బతిమలాడుతున్నాను. అయా ఇదిగో తండ్రి దేవా, ఈ ఉపదేశాన్ని నీ ధారాళమైన నడిపింపును రాకుండా అడ్డుగా నిలిచిన దుష్టుని వాడి దూతలను చీకటి అంధకార శక్తులను ఇంకెంత ప్రమాదకరమైన ఏవైనా అడ్డుపడుతున్న వాటి ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తూ అగాధ నిత్య నరకాగ్నికి వాటిని అప్పజెప్పేస్తున్నాం ప్రభు.
నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలోకి ఇస్తున్న వారి చుట్టూరు అయా, వారున్న గృహాల చుట్టూ, మేమున్న గృహాల చుట్టూ నీ చిత్తమైతే నీ సిలువ రక్తం దేవ గృహాల చుట్టూ, ఈ కాలనీ, పట్టణం, ఊరి చుట్టూ, సమస్తం చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాగం, అగ్ని ప్రాగం చుట్టూ కంచె, నీ మహిమేగాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నేడు దాచిపెట్టు. 34 కీర్తన 7, 91 కీర్తన 11, 12 రాజులు 6:10 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహం దేవదూతలను జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావచ్చు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతిని జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావచ్చు. దేవా, సమస్తంపై ప్రకాశించవచ్చు. దేవా, నీ మహిమ తేజస్సు ప్రభావం దహించు ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నువ్వు కోరుకు నలుదిక్కులు ప్రభులు వేళగా ఆశ్రయించు. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ దేవా ప్రాకారముగా నిలిచిపోతాడు. నీ చేతి నిలవము దాచిపెట్టు. యెషయా 51:16 ప్రకారం నీవే మాకు తోడండి, మాకు బోధించి మనం బలపరచు. నిద్ర, విసుగు, అలసత్వం, చేదర, విసుగు ఏదన్నా యేసు నామములో బంధిస్తూ లయపరుస్తున్నాం. వాటి బంధకాలను సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. దేవా, నీవే తోడై ఉండి మాకు బోధించి బలపరచును, నడిపించమని నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములో అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని సమస్తాన్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ఈ వీడియో ద్వారా మాటలు వింటున్న ఇక ముందు వినబోతున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్న లేఖనంలో సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఏ సందర్భాన్ని బట్టి ఈ లేఖనం రాయబడింది ఏంటని ఒకసారి గమనిస్తే, సార్వత్రిక సంఘము కావచ్చు, భౌతికంగా ఉన్న సంఘంలో కావచ్చు, ఒకవేళ కుటుంబంలో కూడా కావచ్చు, అందరూ ఒకే రీతిగా ఉంటారన్నది నిక్కచ్చిగా పరిశుద్ధుడైన పౌలు గారు కూడా చెప్పలే. ఎందుకంటే ఒకళ్ళు బలహీనులుగా ఉంటారు, కొంతమంది బలవంతులుగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు దేవునితో నడిచేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు అరాకొర నడిచేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏకంగా అసలు అటు దేవుడితో ఇటు పక్క లోకముతో ఉన్న వ్యక్తులతో నడుస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఏకంగా అటు ఆ దేవుడు కావాలి, ఇటు ఈ దేవుడు కావాలి, అన్నీ కావాలని తిరిగే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ జరుగుతున్న ప్రభు యొక్క శరీరం రక్తం కాడికి వచ్చేసరికి ప్రతి ఆదివారం కావచ్చు, నెలకు ఒక మారు కావచ్చు, ఖచ్చితంగా అడగపోయి ఈ నెల అంతా లేదా ఈ వారం అంతా చేసిన పొరపాట్లయ్యా ఉడతా భక్తి అన్నట్టుగా తెలిసి తెలియక సమాధానపడి ప్రభువుల్లో చేవేసి వచ్చి నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకునేవాళ్ళు కూడా సంఘంలో లేకపోలేదు. సార్వత్రిక సంఘంలో ఉన్నారు, అలాగనే కుటుంబాల్లో కూడా ఉన్నారు, లేరని చెప్పడానికి లేదు. ఎందుకంటే మన చేతిలో ఉన్న ఈ 5 ఏళ్లే కరెక్ట్గా లేవు. ఒక్కొక్క వేలు ఒక్కొక్క రకంగా ఉంది. అయినను ఆ 5 వేళ్ళు ఉంటేనే ఏ పని అయినా చేయగలుగుతాం. అలాగనే మరి ఇంతమంది బలహీనులు, బలవంతులు, పలు రకాల భక్తి ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగినటువంటి వ్యక్తులంతా సంఘములో, సార్వత్రిక సంఘములో, కుటుంబంలో ఉండటం వల్లనే ప్రభు కోరుకున్న వధువైన సంఘం నిర్మితమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభు కోరుకున్నటువంటి వధువైన సంఘం నిర్మించబడుతుంది. ఎందుకు నిర్మించబడుతుంది? ఇలా ఉంటే నిర్మించబడుతుందా అంటే అవును, నిర్మించబడుతుంది. ఎందుకంటే తల భాగం, కిరీటం భాగము, మెడలో హారము, ముక్కు పొడక లేదంటే చెవి కమ్ములని, పెదాలు, ముక్కు, కళ్ళు, కనురెప్పలు, నొసళ్ళు, తల మీద వెంట్రుకలు,
చేతి వ్రేళ్ళు, గోళ్ళు, పై శరీర ఆకారము, లోపల ఎముకలు, అలాగనే దేహంలో ఉన్న అవయవాలు, మెదడు భాగం, కళ్ళు, పళ్ళు, నాలుక, అలాగనే జీర్ణకోశ పేగు, పెద్ద పేగు లోపలకు ఉంటుంది, జీర్ణకోశ వ్యవస్థ, పెద్ద పేగు అని, అలాగే మర్మాంగం అని, అలాగే ఛాతి భాగం అని, లివరు, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, ఇలా ప్రతి ఒక్క అవయవము ప్రతి ఒక్క భక్తునికి సాదృశ్యంగా కనపడుతుంది. అయితే మన దేహము ఉట్టిగే నిర్మించబడలేదు. ఎన్నో పరమాణువులు కలబోసి ముద్దగా కలిపితే ఏ పరమాణువులు? మట్టి యొక్క పరమాణువులు. చిన్నప్పుడు మాకు తెలిసి మెత్తటి మట్టి సంపాదించాలంటే అమ్మదోన్న లేదంటే అత్తయ్య వాళ్ళతో సిల్క్ చీర ఒకటి తీసుకొని పోతాం. పోయి పాటి మీద మట్టి అంటారు, నల్లటి మట్టి. ఆ మట్టి కాడకు పోయి కాస్తంత మట్టి తీసుకొని ఆ చీర మధ్యలో అలా అటు ఇటు ఒకడు చెరువు పక్క పట్టుకుంటే ఒకళ్ళు మధ్యలో చేత్తో అలా అంటూ ఉంటే చిన్న కింద దువ్వలాగా పడిపోతూ ఉంటుంది. ఆ మట్టిని అలా స్పృశిస్తే ఇప్పుడు మనం గనక సున్నమో సిమెంటో ఎంత స్మూత్గా ఉంటుంది, అలాంటి మట్టి వచ్చేది. మరి అలాంటి మట్టిని దాని యొక్క చిన్న పరమాణువు లాంటి చిన్న అణువు మనం చూడగలుగుతామా? స్టెతస్కోప్ పెట్టుకుంటేనే ఆ బ్లడ్ టెస్ట్ చేసేది ఉంటుంది కదా, అది పెడితేనే చూడగలుగుతాం. కనపడని క్రిములు దాంట్లో ఎలా కనపడుతున్నాయో, మన కంటికి అందని క్రిములు దాంట్లో ఎలా కనపడుతున్నాయో, అలాగనే మట్టిలో కూడా మనకు కనపడినటువంటి పరమాణువులు కనపడుతూ ఉంటాయి. అలాంటి పరమాణువుల జాబితాలో ఉంటారు భక్త సమాజం అంతా. వ్యక్తిగతంగా నువ్వు వధువు సంఘమే, కుటుంబ పరంగా వధువు సంఘమే, సంఘపరంగా వధువు సంఘమే, సార్వత్రిక సంఘపరంగా వధువు సంఘమే. అయితే వరుడైన యేసుక్రీస్తు పక్కన అత్యున్నత సింహాసనంపై వరుడైన యేసుక్రీస్తు పక్కన ఉంటే ఆయన పక్కన పట్టమహిషి అంటే యువరాణిగా, ఆయన మనువాడబోయే వధువుగా ఈ లోకంలో ఉన్నటువంటి భక్త సమాజం అంటే ఈ భూమి అంతమయ్యే సమయం వరకు సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులు వాళ్ళు ఎలా ఉంటారంటే వధువులో చిన్న చిన్న పరమాణువులుగా పేర్చబడుతారు. ఎగ్జాంపుల్ మనకు బాగా తెలుసు. వినాయకుడు బొమ్మ సీజన్ వస్తే కొబ్బరికాయలతో, బంతిపూలతో, తమలపాకులతో, చివరికి మెకానిక్లు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ ఐటమ్స్ ఐరన్తో అక్కడికక్కడ టాకాలు పెట్టేసి ఒక వినాయకుడిలాగా తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ చెబుతున్న వాళ్ళని పోల్చడానికి కాదు. లేదు అట్లా అక్కడ బొమ్మలు కనపడుతుంటే ఇక్కడేమో వధువు సంఘం కనపడుతుంది. యేసయ్య పక్కన ప్రతి ఒక్క భక్తుడికి ఒక ఉన్నత స్థాయిని నిర్ణయించాడు. అయితే ఆ ఉన్నత స్థాయి వాళ్ళ చేజేతులారా కోల్పోయే అవకాశం ఉంది. వాళ్ళ చేజేతులారా అది కోల్పోయే అవకాశం ఉంది. ఎలానో తెలుసా? అపోస్తుల కార్యంలో ఓ మంచోడు ఉన్నాడు. అపోస్తుల కార్యంలో ఓ మంచోడు ఉన్నాడు. ఆ మంచోడు చేసిన పని ఏంటంటే ప్రారంభంలో తను వృత్తిరీత్యా గారడి విద్య చేసుకొని బ్రతికేవాడు. యేసుప్రభు యొక్క నామాన్ని, యేసుప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు శిష్యులు. ప్రకటిస్తూ ఉంటే ఈ శిష్యులు అది ప్రకటించటాన్ని గమనించాడు. ఇతడు గమనించి అయ్యా నాకు కూడా బాప్తిజం ఇవ్వండి ఏమన్నాడు? అయ్యా నాకు కూడా బాప్తిజం ఇవ్వండి అయ్యా అన్నాడు. సరే, నువ్వు నిజముగా క్రీస్తు రక్షకుడని
ఆయన ద్వారా తప్ప పరలోకం రాదని గ్రహించినట్లయితే ఖచ్చితంగా నీకు బాప్తీసం ఇస్తాము. మరి దానికి ఇష్టమేనా అంటే, సరేనయ్యా నేను బాప్తీసం పొందుతాను, నేను విశ్వసిస్తున్నాను అన్నాడు. విశ్వసిస్తున్నానని చెప్పని బాప్తీసం పొందాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆ శిష్యులతో కలిసి నడవటం మొదలుపెట్టాడు. నడవటం మొదలుపెట్టిన తర్వాత చివరికి పరిశుద్ధాత్మ కొంతమంది శిష్యులు పొందలేదన్న సంగతి ఈ ప్రారంభంలో ఉన్న అపోస్తులకు అర్థమయ్యి చిన్నగా ఆ సమాజం తిరుగుతా చివరికి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో శిష్యులను అడుగుతూ ఉన్నాడు ఈయన పౌలు గారు, పరిశుద్ధాత్మ మీరు పొందారా అంటే, పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతి మాకు తెలియదే అన్నారు. సరే తెలియదు అంటున్నారు కాబట్టి రండి అని చెప్పని వారిని పిలిచి వారి మీద చేతులుంచి పరిశుద్ధాత్మ వారి మీదకి వీరికి ఇవ్వబడిన అపోస్తులు అనే వీరికి ఇవ్వబడిన అధికారం చొప్పున పరిశుద్ధాత్మను వారి మీదకి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు ప్రభు కృపచేత వారు పరిశుద్ధాత్మ పొందుకొని ప్రభులో సంతోషిస్తూ ముందుకు వెళుతూ ఉంటే, ఈ తంతంతా చూసిన ఈ గారడి విద్య చేసేవాడు వీడేమంటాడంటే, ఇదిగో ఆ పరిశుద్ధాత్మ నాకు కూడా వచ్చేలాగా ఇదిగో ఈ ధనం తీసుకొని ఆ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వండి అన్నాడు. సమస్తమైన కపటము దుర్నీతి చేత నింపబడిన వాడా అని చెప్పని పౌలు ఒకటే మాట అంటాడు, కొన్నాళ్ళ మటుకు నువ్వు గుడ్డివాడిగా ఉండిపో అంటాడు. ఇక మారు మాట్లాడుతామేముండదు. ఆ క్షణం మందే అపోస్తుల గారు 8వ అధ్యాయం 22వ వచనంలో 23వ వచనంలో అంటాడు, ఇక్కడ అడుగుతాడు, పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి అని. వెంటనే వీడొచ్చి అడుగుతాడు, అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ 18వ వచనం అనుగ్రహింపబడిన సీమోను చూసి, ఎవడీడంటే గారడి విద్య చేసుకొని బతికేవాడు, మారు మనసు పొందాను రక్షణ పొందాను అని చెప్పంటే అంత ఆల్బెత్తర రక్షణ బాప్తీసం అంటే మారు మనసు అన్నమాట. సరైన మారు మనసు కాదు. సరైన మారు మనసు కాకపోవటం వల్లే వాడు వచ్చి అంటాడు, వారి ఎదుట ద్రవ్యము పెట్టి, అంటే కొంత డబ్బు పెట్టి, డబ్బు కావచ్చు బంగారము వెండో విలువైంది ఏదో ఆడ పెట్టాడు, దాన్ని ద్రవ్యముగా రాయబడింది పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నా వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వముతోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభును వేడుకొనుడని చెప్పాను. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యం బోధించుచు యెరూషలేము తిరిగి వెళ్ళి సమరయ గ్రామస్తులు. ఇక్కడ వీడు ఒకే ఒక్క మాటతో గుడ్డివాడిగా మారిపోతాడు.
ఈడేమో ధనమును పెడతాడు, ఇంకో చాట వచ్చేసరికి పౌలు గారికి అడ్డం తిరిగేసరికి పౌలు గారికి గుడ్డివాడికి వీడు మారిపోతాడు అన్నమాట. చాలామంది ఇప్పుడు వెతుకులాడితే అరాకొర మారు మనసుతో అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి ప్రభు నిర్ణయించినటువంటి వధువైన సంఘంలో ఆ ఉన్నత స్థానము, ఏ స్థానంలో అయితే ఈ వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు నిలవాలని ప్రభు తలంచాడో ఆ స్థానాన్ని వారు దక్కించుకోకుండా వాడు ప్రారంభంలోనే మొలకగా ఉన్నప్పుడే, పసి మొక్కగా ఉన్నప్పుడే తుంచాలని ప్రయత్నం చేస్తాడు. రైతు భూమిలో విత్తనాలు పెట్టి చాలా జాగ్రత్తగా కాచుకొని ఉంటాడు. ఒక స్థాయికి వచ్చేదాకా బాగా నడుములెత్తు మొక్క అయ్యేంత వరకు కూడా ఆ భూమిలో విత్తిన విత్తనము మొదలుకొని నడుములెత్తు మొక్క అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా రైతు దాన్ని పట్టుకొచ్చుకుంటాడు. యేసుప్రభు వారైనా లేదు సంఘంలో ఉన్న సేవకుడైనా నూతనంగా బాప్తీస్ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి భూమిలో పాతి పెట్టబడినటువంటి గింజతో సమానంగా ఉంటాడు. ప్రభు కృపచేత నీరు పోయబడి మొలకి వస్తుంది, 2 ఆకులు అట్లా వస్తుంది. ఆ 2 ఆకులు అలా వచ్చి ఇట్లా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఆ 2 ఆకులను తుంచేస్తే పైకి మొక్క రాదు. అసలు ఆ మొక్క రాకుండానే భూమిలో ఉండగానే ఆ గింజను పురుగు కొట్టేసి తినేస్తుంది. దాని నుంచి కూడా తప్పించబడితే నీరు పోయబడిన దాన్ని బట్టి మొలక వచ్చుద్ది. ఆ మొలకగా వచ్చిన దానికి ఇంత చిన్న చిన్న రెబ్బలు ఇలా వస్తాయి. ఆ 2 వచ్చిన దాన్ని అక్కడ తుంచేస్తే పైకి మొక్క రాదు, అంతటితో ఆగిపోతుంది. ఆ 2 చిన్న చిన్న బిళ్ళలాలు వస్తాయి అన్నమాట. ఆ 2 తుంచేసామంటే ఖచ్చితంగా మొక్క ఆగిపోద్ది, ఇక ఎదగదు, పైకి చిగురు పెట్టుకొని రాదు. మరి ఎప్పుడయ్యా అంటే ఆ బిళ్ళలాంటి 2 ఆకులు అంచే ఉండాలి, దాంట్లో నుంచి చిన్నగా అంకురం వస్తూ ఉంటుంది, చిన్న చిన్నగా చిగురు బయటకు వస్తూ ఉంటుంది. ఆ చిగురు చిన్నగా బయటకు కొంచెం అంత రాగానే దానికి అయ్యి అది ఆటోమేటిక్గా రాలిపోతుంది. ఆ సమయంలో కూడా పురుగు వచ్చి మొదట్లో కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత కొంచెం ఎత్తు రాగానే చిన్న చిన్న పశువులు వచ్చేస్తాయి అటువైపు, బాగా బట్టి ఒకటి దెబ్బ అట్ట అంటది, నోట అట్ట బట్టి టంటది, అంతే వేర్లతో సహా లేచి వచ్చుద్ది మొక్క. ఆ పశువు నుంచి తప్పించుకున్న కొంచెం ఎదిగిన తర్వాత బిళ్ళ పురుగు, పచ్చ పురుగు, దోమ కాటు అని, పసర పురుగు అని ఇవి ఇట్లానే ఉంటే మరో పక్క వీడికి పిచికారీ చేస్తూ ఉంటారు, పై మందు కొడుతూ ఉంటారు, మరో పక్క కింద ఎరువేస్తూ ఉంటారు, బలం మందు అందిస్తూ ఉంటారు, నీళ్లు పెడుతూ ఉంటారు. కొంచెం ఎదుగు వచ్చిన తర్వాత కూడా పెద్ద పశువులు ఒకటి వస్తూ ఉంటాయి, మచ్చటంగా ఆ మొక్కని అట్టబట్టి టంటది. ఏదకున్న అలవాటు ఏంటంటే పశువుకు దేనికైనా దాన్ని అట్ట పట్టుకొని అట్లా లాగుద్ది పైకి. అది లాగినప్పుడు వేర్లతో సహా అది పైకి వచ్చేస్తుంది. కొన్ని అదృష్టం బాగుండి ఆ పై మాటికి ఆకులు తుంచివేయబడి మొక్క అంతే అట్లా కదిలి కూడా అట్లా కదులుద్ది, ఇక ఆగిపోద్ది. ఎందుకు ఈ సంగతులన్నీ చెబుతున్నానంటే అరాకొర బాప్తీస్ అనుభవం కలిగి, అంటే మారు మనసు అనుభవం, అరాకొర మారు మనసు అనుభవంతో గారడి విద్య చేసేటువంటి ఆ సీమోన్ అనేవాడు ఆధ్యాత్మిక పరిపక్వత లేక పరిశుద్ధాత్మ అనే ఆ వరం నేను కూడా పొందినట్లుగా కొంత ద్రవ్యం అంటే వెండి తెచ్చి అక్కడ పెట్టాడు, నాకు కూడా ఇయ్యండి అంటున్నాడు అధికారి. చాలామందిని కూడా ఇలాగనే అపవాదిగాడు పాడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ భూమిలో నాటబడిన గింజ కానించి ఒక మోస్తారు మొక్క వచ్చేంత వరకు కూడా ఒక ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టినటువంటి స్త్రీ విషయంలో, పురుషుడి విషయంలో కావచ్చు, పరిచారకుల విషయంలో కావచ్చు, సంఘ పెద్దలుగా ఉండని సేవకులుగా ప్రారంభ సేవ కానీ ఒక మధ్యలోకి వచ్చే సేవ వరకు, అంటే ఆ సేవ తను తాను ఫౌండేషన్ వేసుకొని నిలబడేంత వరకు కానీ, అలాగనే
మేము సేవకు వెళుతున్నాం అంటారు. వెళ్ళాలి, తప్పులేదు. అయితే వెళ్ళే ప్రాంతం ఎలాంటిదో కూడా కొంచెం గమనించుకొని జాగ్రత్త పడి ముందుకు వెళ్ళాలి. చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం మనం. ఎవరు ఎక్కడ ఎలాంటి దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు సమాజాలను మనం చూస్తూ ఉన్నాం. నచ్చేవాళ్ళు ఎంతమందో, నచ్చని వాళ్ళు ఎంతమందో, లేదు దేవుని బిడ్డలుగా ఉంటూనే ఇంకొక రకంగా బ్రతికే వాళ్ళు ఎంతమందో, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. నువ్వు సేవకు వెళుతున్నావని సంతోషపడుతున్నావేమో, అపవాది ఎలా ఉన్నాడంటే ఎవరిని మింగుదామా అని చెప్పని గర్జించు సింహం వలె వాడు సంచరిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి వెనకాల పడి వాడు నడుస్తూ ఉన్నాడు. ఎవరు దొరుకుతారా మింగేద్దాం, ఎవరు దొరుకుతారా మింగేద్దాం. సేవ చేయాలని ఉబలాటం, ఆసక్తి, ఆరాటం ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుకు సిద్ధపాటు కూడా కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం ఎక్కువ కలిగి ఉండాలి. తరచూ ఉపవాస ప్రార్థనలు, జాగరణ ప్రార్థనలు, ఎక్కువగా రాత్రులు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనలు చేయటం. ఇవి గనక కరువయ్యాయంటే మాత్రం ఖచ్చితంగా సైతాను గాడిదే పై అవుతుంది. జాగ్రత్త సుమే. నాకు ప్రభు అప్పచెప్పిన మంద నా కొరకు ప్రార్థన చేస్తారని ఎప్పుడు కూడా పొరపాటును కూడా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మాత్రం బ్రతకొద్దు, సేవ కొనసాగచ్చు. నీ వ్యక్తిగతంగా నీ ప్రార్థనలో నువ్వు ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభు లెక్క అడిగేది నిన్ను, వాళ్ళని అడగరు. వాళ్ళని అడిగే లెక్క వాళ్ళని అడుగుతారు. మిమ్మల్ని నడిపిస్తున్న నాయకుని కొరకు మీరు ప్రార్థిస్తున్నారా, ఉపవసించి ప్రార్థిస్తున్నారా? మరి మీ నాయకుడి పట్ల మీ ఆలోచన ఏంటని అవన్నీ లెక్కలు వాళ్ళని అడుగుతుంది. వాళ్ళ లెక్కలు వాళ్ళది. నీకు మాత్రం నీకు అప్పచెప్పిన సేవ, మంద, సంఘ బిడ్డల యొక్క యోగక్షేమాల విషయంలో ఎంతవరకు నీ వంతుకు నువ్వు కష్టపడుతున్నావు అన్న సంగతి ఖచ్చితంగా ప్రభు అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు ఖచ్చితంగా దాని లెక్క మనం ఒక సేవకుడుగా ఖచ్చితంగా ఆ లెక్క చెప్పాల్సిందే. ఒకవేళ లోకానికో చుట్టూ ఉన్న వ్యక్తులకో కొంచెం వాళ్ళకి అభ్యంతరంగా సేవకుడు కనపడొచ్చేమో, కానీ వాళ్ళకి అభ్యంతరంగా కనపడుతున్న ఆ స్థితి దేవునికి యోగ్యంగా కనపడవచ్చు, దేవునికి ఇంపుగా కనపడవచ్చు, దేవునికి ఇష్టంగా ఉండొచ్చు, మనకు అభ్యంతరంగా ఉంటుంది. అయితే ఈ లెక్కలన్నీ దేవుడు చూసుకుంటాడు. మనకు అనవసరమైన విషయాలు. సేవ చేయాలనుకున్నావు కాబట్టి ఖచ్చితంగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థనలో పెనుగులాడాలి. లేదంటే మాత్రం ఈ బాప్తిసం పొందిన వాడు పరిశుద్ధాత్మ లేదనుకున్నాడు కదా, అందరితో అపోస్తులు వచ్చారు. వాళ్ళకి ప్రభువుని అడిగితే, ఆ తర్వాత అపోస్తులు వచ్చారు కాబట్టి వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు ప్రేరేపించి పరిశుద్ధాత్మను వరము వారు పొందుకునేలాగా ప్రభు అవకాశం ఇస్తాడు. ఆ రోజుల్లే కాదు, ఈ రోజుల్లో కూడా తన దీనదాసులను ఎవరెవరికి పరిశుద్ధాత్మ అనే అభిషేకం అవసరమైనదో అప్పటికప్పుడు అప్పటి వరకు జరిగించాల్సిన ఆత్మ అభిషేకానికి, అప్పటి వరకు జరిగించవలసిన దేవుని సేవ విషయమై కావలసిన ఆత్మ అభిషేకం అనేది ప్రభు తన కృపచేత తన చిత్తంలో ఉన్న దాసుల ద్వారా వారి కోసం ప్రార్థన చేయించి ఆ పని జరిగిస్తూ ఉంటాడు. కానీ కొన్ని భిన్నమైన, వినూతనమైన గొప్ప సేవ చేయాలంటే ఒక్కొక్క రకమైన విచిత్రంగానే ఉంటుంది. ఆయన పంపించటము, ఆ ఆత్మ అభిషేకం వారు పొందుకునేలాగా ప్రార్థన చేయించటం. కొందరేమో అయ్యా ఇలా సంగతి అంటే దాన్ని తృణీకరిస్తారు. కొంతమంది అయ్యా దేవుడు ప్రార్థన చేయమన్నాడు మీ కొరకు అని చెప్పానంటే కొంతమంది ఏమో తృణీకరిస్తారు, కొంతమంది ఏమో దాన్ని మహదానందంగా స్వీకరిస్తారు.
స్వీకరించటమే కాదు, ప్రార్థన చేసినప్పుడు దాన్ని అంగీకరిస్తారు. అలాగనే ప్రభు నిర్ణయించినటువంటి ఆ ఆత్మ అభిషేకం వాళ్ళు పొందుకుంటారు. కొంతమంది తృణీకరిస్తారు. ఇతరు మా కోసం ప్రార్థన చేయటం ఏంది, ఏమి మా కోసం ప్రార్థన చేయటం ఏందని తృణీకరిస్తారు. ఓ చిన్న విషయాన్ని మీకు క్లియర్ చేయాలని చెప్పని ఆశపడుతున్నాను. మన మధ్యకు ఈ నర్సరావుపేట పట్టణానికి చాలా సమీప బాంధవ్యం కలిగినటువంటి, చాలా దగ్గర బంధుత్వం కలిగినటువంటి ఒక సేవకుడు శ్రీకాళహస్తి ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు, మణిబాబు గారు. ఆయన ప్రతిరోజు ఏకాంత ప్రార్థనకు వెళ్ళే అనుభవం ఉంది. అయితే ఒకరోజు ఒక ప్రాంతానికి ఏకాంత ప్రార్థనకి ప్రభు వెళ్ళమంటున్నాడు. ప్రభుతో ఈయన అంటున్నాడు, అయ్యా నేను ఆ ప్రాంతానికి ఎప్పుడు పోలేదు, ఆడకెందుకు వెళ్ళమంటున్నావు అంటున్నాడు. నేను వెళ్ళమని చెబుతున్నాను కదా, నీకేమైంది, పో అని చెబుతున్నాడు ప్రభు. సరేనయ్యా అని చెప్పని ఆడకు వెళ్ళాడు, వెళ్తా ఉన్నాడు. ఈ లోపల ఈయన వెళ్ళేదానికంటే ముందుగానే ఓ ఇద్దరు ఆడవాళ్లతో దేవుడు మాట్లాడాడు. ఎవరితో? మగవాళ్ళతో కాదు, ఇద్దరు ఆడవాళ్లతో దేవుడు మాట్లాడాడు. ఆ ఇద్దరు ఇప్పుడు మణిబాబు గారు ఎక్కడికైతే ఏకాంత ప్రార్థనకు దేవుడు వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి ఆల్రెడీ వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే వెళ్ళమన్నాడో ఆ సమయం అది ఆయనకి కరెక్ట్ టైం అన్నమాట. ఆడకు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. వెళ్ళంగానే వాళ్ళిద్దరు ఆడవాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూశాడు, పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు. పక్కకి వెళ్ళిపోతూ ఉండే లోపల ఈ ఆడవాళ్ళిద్దరితో దేవుడు మాట్లాడి ప్రార్థన ఆపించి, నేను మీకు చెప్పిన సూచించిన వ్యక్తి అతనే, అతని కోసం మీరు ప్రార్థన చేయడం. ఇటు దైవజనుడితో మాట్లాడుతున్నాడు, నేను ఇక్కడికి రప్పించింది ఎందుకో కాదు, ఆ ఇద్దరు స్త్రీలు నీ కోసం ప్రార్థన చేస్తారు, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఏంది ప్రభు, అయినా ఆడవాళ్ళు నా కోసం, నేను చెప్తున్నా కదా మోకరించి వాళ్ళ ముందు లోబడు అన్నాడు. అలాగనే మోకరించాడు. ఆ ఇద్దరు చేతులు ఉంచారు. అయ్యా ప్రభు మమ్మల్ని ముందుగానే ఇక్కడ నడిపించాడు, ఇన్ని రోజులైన నుంచి కనిపెడతా ఉన్నాం మేము ప్రార్థన చేస్తా, ఆ సమయం వచ్చింది, నువ్వు వచ్చావు, ఇదిగో రా అని చెప్పని ప్రభు చెయ్యమన్న పని మేము చేస్తున్నా అని చెప్పని అతని మీద చేతులుంచి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈయన కళ్ళు తెరిచి చూసే లోపల ఆ ప్రాంతంలో వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈయనకు అర్థమైంది, ఎన్నో రోజుల నుంచి పరిశుద్ధాత్మ కోసం నేను ప్రత్యేకం కనిపెడుతున్నాను, ఈ ఇద్దరు ఆడవాళ్ళ వల్ల నాకు దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. అలాగనే దైవజనులు ఒక డిఎల్ మోడీ గారు ఎవరు మొత్తానికి ఒక దైవజనుడు గురించి చెప్తే విన్నాను నేను. ఆయనకు కూడా పరిశుద్ధాత్మ అవసరం నీకు అని చెప్పని ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారట. నాకు పరిశుద్ధాత్మ అవసరం ఏంది అంటున్నారండి అనుకున్నాడంటే ఈయన. లేదు, నీకు పరిశుద్ధాత్మ అవసరం, మేము నీ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈయన దాన్ని స్వీకరించాల. కొన్ని రోజులు గడిచింది. చివరికి ఒక రోజు వచ్చి వాళ్ళు ఎదుటి పోయి నిలబడి, నాకు పరిశుద్ధాత్మ అవసరం, నా కోసం ప్రార్థన చేయండి అని మోకాళ్ళేశాడు. ఒకళ్ళేమో దేవుడు చెప్పగానే అక్కడ లోబడతారు, కృప పొందుకుంటారు. ఒకళ్ళే మొండికేసి తిరగాల్సిందంతా తిరిగి పడాల్సిన తెప్పులన్నీ పడ్డ తర్వాత అప్పుడు తలంచుతారు. పలానా వ్యక్తితో చెప్పాడు కదా ప్రభు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను కొరకు ఆ వ్యక్తి చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నేను కోరుకుంటున్నా, పరిశుద్ధాత్మ నాకు ఇస్తానని ప్రభు చెప్పాడు కదా, నేనెందుకు వెళ్లకుండా ఇంకా ఆలస్యం చేస్తున్నానని కొంతమందికి పడాల్సిన తెప్పలన్నీ పడ్డ తర్వాత అప్పుడు వచ్చుద్ది మెలకువ. కొంతమంది జాబితాలో ఉన్నారు. ఇప్పుడు నా ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, సేవకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు,
సంఘ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు, సేవకురాండ్లు కూడా ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘ వ్యవస్థాపకులు ఉన్నారు, సంఘ కాపర్లు కూడా ఉన్నారు. నేను ఉట్నే చెప్పట్లేదు ఈ మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఇవి. అంటే ఆ వ్యక్తి మా మీద చేతుల నుంచి ప్రార్థన చేయటం ఏంటంటే ఈ వ్యక్తి వాళ్ళ కనుదృష్టికి ఆనట్ల. ఈ వ్యక్తి లేఖనమైన, బైబిల్ పండితులైన, చరిత్ర ఆధారమైన ఒక వ్యక్తిని తక్కువ అంచనా వేయకూడదు. నలుగురు సంఘం లేకపోయినా, 400 మంది సంఘం లేకపోయినా, అసలు సంఘ సభ్యులే లేకుండా ఇలా సేవ చేస్తున్నా ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. నీ దగ్గర లేని కృపావరం అసలు ఎవరూ లేని వారి దగ్గర ఇస్తాడు ప్రభు. ఎందుకో తెలుసా? నీకు సిగ్గు రావాలని. ఏం చూసి అతిశయిస్తున్నావో ఆ అతిశయం అంతా కొట్టివేయబడటానికి అసలు నీ కంటికి ఆనని వ్యక్తికి ఇవ్వాల్సిన అన్ని అధికారాలు, కృప అన్ని ఇచ్చి ఆ వ్యక్తి దగ్గరికి నిన్ను పంపించాడు. పోయి ప్రార్థన చేయించుకోపో అని చెప్పాను. తల్లిగారు వెంగళరెడ్డి కాలనీలో ఉండేది, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఆ కాలం చెల్లిపోయి సరోజనమ్మ అంటారు. కళ్ళు లేవు. అనేక మంది దైవజనులు నా దగ్గరకు వచ్చి ప్రవచనం చెప్పించుకున్నారు, ప్రార్థన చేయించుకున్నారు. ఆమె గొప్ప దైవజనురాలనే. ఎవరిని తృణీకరించడానికి లేదు ప్రభు సేవలో ఎవరిని తృణీకరించడానికి లేదు. పాల్ యాంగిచో గారి మందిరంలో ఒక విశ్వాసి, అయ్యా నాకు అనారోగ్యంగా ఉంది, నాకు ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పని డేవిడ్ పాల్ యాంగిచో గారి దగ్గరకు వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ అడిగిందంట విశ్వాసి, సంఘ సభ్యురాలు. ఆ పక్కన దూరాన మందిరం ఊడుస్తూ ఉందంట ఒక పరిచారకురాలు. ఈయన ప్రార్థన చేయమని అడిగితే ఆయన అంటాడు, ఆ కృపావరం నాకు ఇవ్వలేదు, కానీ అదిగో పలానా వ్యక్తి ఆడ ఊడుస్తూ ఉంది కదా, ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమెకి ఇవ్వబడింది ఆ స్వస్థత వరం. ఈరోజు ఇలా నిజాయితీగా సంఘాల్లో పలానా కృపావరం పలానా విశ్వాసికి, పలానా పరిచారకురాలకు, పరిచారకుడికో, పలానా సంఘ పెద్ద స్త్రీకో పురుషుడికో, పలానా సేవకుడికి ఇవ్వబడిందని యథార్థంగా ఒప్పుకునే వాళ్ళు లేరు. నువ్వు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా ఉంటారు, కానీ వీటి విషయాల్లో నాకు ఆ కృపావరం, ఆ అధికారం నాకు ఇవ్వలేదు కాబట్టి పలానా వ్యక్తికి అది ఇచ్చాడు, పలానా దైవజనుడికి, పలానా దైవజనురాలికి, పలానా సంఘ పెద్దకు, పలానా పరిచారకులు, పలానా విశ్వాసికి ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ప్రేయర్ చేస్తారని చెప్పని విశాల హృదయం వాళ్ళ చాలా తక్కువైపోయింది సంఘాల్లో. ఇప్పుడు ఎక్కువైపోయింది ఏంటంటే ముఠాలు కడటం, కులాలను బట్టి వర్గాలనుగా విభాగించటం, మన కులం మనమేంది అంటాం. కులపిచ్చున్నాడు పొరపాటును కూడా పరలోకానికి రాడు. ఎందుకంటే వీడు ఏడ తగాదులు పెడతాడు, ఆడ తగాదులు పెడతాడు. కులగజ్జున్న స్త్రీ అయినా పురుషుడైనా ఈ గొడవలు పెట్టేవాళ్ళు, మనకు ఆ కులం ఈ కులం అని చెప్పని ఇక్కడ ముఠాలు కడతారే, విడదీస్తూ ఉంటారే, తగాదులు పెడుతూ ఉంటారే. ఈ బ్యాచ్ పొరపాటును కూడా రాదు పరలోకానికి. తల్ల కిందులు తప్ప చేసిన ఆ జలుబేడ వదిలేదాకా మంచంలో పెట్టి నలుపుచుడు, నలిపిన తర్వాతే తీర్చడం. ఇక ఈ వ్యక్తిలో, ఈ స్త్రీలో, ఈ పురుషుల్లో ఈ జలుబు లేదు, ఈ రోగం లేదని ఆయనకు నిర్ధారణ అయితేనే దానిది అక్కడి నుంచి విడిపించేది. ఆ నిర్ధారణ కాకపోతే నువ్వు పడాల్సిన నొప్పులు పడాల్సిందే, తప్పదు. ఎందుకంటే పరలోకంలో ఉండాల్సిన వాళ్ళంతా సమాధానం కలిగి ప్రేమను పంచేవాళ్లే.
ఒకరినొకరు ఘనముగా ఎంచుకునే వాళ్ళే పరలోకంలో ఉండేది. ఇలా మా కులానికి ఒక సంఘం, ఆ కులానికి ఒక సంఘం అన్నవాడు పొరపాటును కూడా రాడు పరలోకానికి. నిత్య నరకానికి వెళ్ళిపోవటం. సేవకుడైనా సరే, ఎంతలో మేధావైనా సరే, మా కులం అన్నవాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు. ఆ జబ్బు కనుక వదిలించుకోకపోతే. ఎవరైనా సరే, అది ఇంక్లూడ్ నేనైనా సరే, నేనైనా మా కులం అని చెప్పని కనుక విర్రబీగానంటే మాత్రం నేను కూడా చేతులారా పరలోకాన్ని పోగొట్టుకుంటా. నేనేం పెద్ద గొప్పవాడిని కాదు. నేను మీలాంటి వాడిని. ప్రభు కృపను బట్టి చెప్పగలుగుతా బలహీనుడు నేను. మరి ఇలా ఉన్నావు కదా అంటే ప్రభు కృపను బట్టే బలవంతుడని. వాస్తవానికి శక్తి ఏమి ఉండేది కాదు. ప్రభు పనిలోకి ఇట నిలబడేటప్పుడు పరిశుద్ధాత్మ తన స్వాధీనంలో తీసుకొని దేవుని పని చేయడానికి కావలసిన శక్తిని రిలీజ్ చేసి ఇలా నిలబెట్టి దేవుని పని చేసుకుంటాడు. ఇలా నిలబెట్టి ఆయన పని జరిగించుకుంటాడు. ఆయన పని అయిపోయిన తర్వాత యథావిధిగా మళ్ళీ మామూలు మనిషిగానే కనపడుతూ ఉంటాం. ఒకవేళ దేహంలో అనారోగ్య సమస్య ఉంటే, బలహీనత ఉంటే, నీరసం ఉంటే, ఇక్కడ ఆయన పక్షంగా నిలబడేంతసేపు కావలసిన శక్తి, బలం, ఆరోగ్యం అన్నీ ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన పని అయిపోతుందో వెంటనే మళ్ళీ శరామాములే. దైవజనులు మనం గమనిస్తుంటాంగా, సెలైన్ ఎక్కిచ్చే కెనాల్ పెట్టుకొని కూడా దేవుని పక్షంగా నిలబడి దేవుని మాటలు వాళ్ళున్న స్థితిలోనే అందించిన పరిస్థితులు మనం చూసాం. నా జీవితంలో కూడా ఆ అనుభవాన్ని ప్రభు ఇచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరంటే ఒకరికంటే ఒకరు నాకంటే ఆ వ్యక్తి గొప్పండి అని ప్రేమ కలిగి సమాధానం కలిగిన వ్యక్తులే ఆడ ఉంటారు. ఈర్ష్య, ద్వేషాలు, కక్ష, కార్పుణ్యాలు, ఒకడంటే ఒకడికి నచ్చని పగ పెంచుకొని ప్రతీకారాలు తీర్చుకోవటం, కులాలను బట్టి వర్గాలు కడతాం, మన కులం కాదు మనోళ్ళు కాదని చెప్పని ఇలా వర్గ విభేదన చేసేటువంటి ముఠాలు కట్టేవాళ్ళు కూడా. మన కులానికి సంబంధించింది ఇది సంఘం. అసలు కులాలకు సంబంధించిన సంఘం అంటేనే పరలోకానికి రాదు. ముందు దేవునికి నచ్చని అవలక్షణాలు కలిగి బ్రతుకుతున్న నీవు ఖచ్చితంగా పరలోకానికి అసలు రానే రావు. మరి ఎవరయ్యా పరలోకానికి వచ్చేదంటే, మార్పు నొంది మీరు పసిబిడ్డల వంటి వారైతేనే అన్నాడు యేసు ప్రభు. మార్పు నొంది పసిబిడ్డల వంటి వారైతేనే. పసిబిడ్డల్లో కల్మషం కనపడదు. ఒకవేళ ఇప్పుడు ఏదన్నా కొద్దిపాటి ఏదన్నా తిండికాడు ఏదన్నా తొందరపడి నోరు జారిన తర్వాత వెంటనే వాళ్ళు సమాధానం పడి, నేను నీకు చాక్లెట్ నిన్ను ఇప్పించాగా, మరి నాకు ఇప్పుడు పెట్టవా అని చెప్పని అంతకుముందు వాడు కొట్టే ఉంటాడు. నేను నీతో పలకను పో టీ అని చెప్పని అంటారు. మళ్ళీ అమ్ముంటే తర్వాత చిన్న చాక్లెట్ కాడో లడ్డు కాడో ఏదో తినుబండారం కాడ ఖచ్చితంగా మళ్ళీ వాడి దగ్గరకు పోయి ఆమె దగ్గరకు పోయి, నేను నీ కింద పెట్టలేదా అని 5 నిమిషాల క్రితం వాళ్ళు దన్నుకుంది మళ్ళీ అమ్మని కలుస్తారనమాట. అందుకే ప్రభు అన్నాడు, పసిబిడ్డల వంటి వారైతేనే మీరు మార్పు నొంది. మేము మార్పు పొందామండి అంటే అది లోకాన్ని నమ్మించడానికే. నువ్వు మార్పు, దేవుడు నమ్మాల నీ మార్పుని. మార్పు పొందినట్టు నటించే వాళ్ళు చాలా మందిని చూశాను నేను. ఆ మార్పు కాదు ప్రభు కోరుకునేది. నీ హృదయము, మనస్సు, నీ బ్రతుకు పరిపూర్ణంగా మార్పు చెందాల. పరిపూర్ణమైన ఆ మార్పు వచ్చినప్పుడే పసిబిడ్డ వంటి వలె మనసు నీకు హృదయం వచ్చేస్తుంది. అప్పుడు నీకంటే నీ ఎదుటివారు కొంచెం ఘనముగా ఎంచబడినట్టు ఘనముగా కనపడతారు. ఒకరంటే ఒకరిని ఘనముగా ఎంచుకొనుడి, ఒకరికొకరు లోబడుడి. మీలో ఎవడు కూడా పెత్తందారుడు ఉండటానికి లేదు అన్నాడు ప్రభు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కూడా పెత్తందాడుకుంటానికి వీల్లేదని చెప్పాను. ఇవాళ ఎలా ఉందంటే సత్య సంబంధమైన అనుభవ జ్ఞానం, వీళ్ళు సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందాలని సర్వ సంపూర్ణమైన సత్యము తన దాసుల ద్వారా ప్రకటింపబడుతూ ఉంటే, ఇవాళ ఎలా ఉందంటే ఎవరికి వారు వర్గాలు కట్టుకొని ఎవరికి వారు అపవాదికి చోటిచ్చి చిట్ట చివరికి వాడి ఉరిలో చిక్కపడ్డారు. ఉరిలో చిక్కబడ్డారు. వాళ్ళంతా ఉరిలో చిక్కబడిక కోలుకోలేని పరిస్థితిలో అక్కడ నుంచి బయటికి రాలేకపోతున్నారు చాలామంది. అయితే ప్రభు అంటున్నాడు లేఖనము ద్వారా, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని. అంటే ఇక్కడ ప్రారంభంలోనేమో సత్య విషయమైన ఆసక్తి కలిగి ఆ బోధలో కొనసాగారు. ఆ తర్వాత ఏమో చిన్నగా భక్తి అనేది నిర్లక్ష్యం అయిపోయింది. ప్రార్థన ప్రారంభంలో అయితే అమ్మో పలానా టయానికి నా ప్రార్థన టెన్షన్కి నేను ప్రార్థన చేయాలని చెప్పి కూర్చుంటాం. వాక్యం చదవాలి పలానా టయానికి అని చెప్పని కూర్చుంటాం. సంఘక్రమం అంటే పెందలకాడి ఒక అరగంట ముందే పోవాలనుకుంటాం. దశమ భాగం ఇచ్చే విషయంలో అమ్మో ప్రభువుకు మనము ఏ కాస్తంత లోటు చేసినా కానీ ప్రభు మనం దీవించడు, ఆశీర్వదించడు, మనకు రావాల్సిన దీవెనలు కోల్పోతాం మనం అనుకుంటాం. జాగరణ ప్రార్థన అంటే ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే మనం ఆధ్యాత్మిక పరిపక్వతలోకి ఆడొస్తాము అంటారు. ఉపవాస ప్రార్థన అమ్మో వదిలిపెడతానికి లేదు, మా బ్రతుకులను మార్చిందే ఉపవాస ప్రార్థన అని కూడా సాక్ష్యం ఇస్తారు. కానీ విశ్వాస జీవితం అంటే భక్తి సాధన రోజులు గడుస్తున్న కొలది, నెలలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఇంచుమించుగా నేను వేసుకున్న టార్గెట్ అంటే నేను పరిశీలించగా వెతకగా దొరికిన ఆ ఆసక్తి ఎప్పుడు ఎలా ఉందంటే క్రీస్తు అనే పునాది మీద, అంటే ఆ బండ మీద సరైన మారు మనసు కలిగిన వ్యక్తి అయితేనేమో 3-4 సంవత్సరాలు ఇంకా ప్రభు కృప పొందుకుంటేనేమో ఇక అది కంటిన్యూగా వారికి రోషంగా కొనసాగిపోతూ ఉంటారు. క్రీస్తు అనే ఆ బండ మీద సరైన మారు మనసు కలిగి లేక బాప్తీస అనుభవంలోకి వచ్చి సంఘ సభ్యులుగా చేర్చబడిన వారేమో 1 నెల 2 నెలల్లోనే వాళ్ళు ఉన్న సరుకంత తేలిపోద్ది. వాడు మేలు పొందడానికి వచ్చాడా లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉన్నని బట్టి వచ్చాడన్నది ఇట్టే అర్థమైపోద్ది. 1-2 నెలలు లేదా 3 నెలలు టాప్. ఇక అంతకంటే ఎక్కువ రోజులు ఉండడు. ఆమెనా అతనైనా ఉండరు. మరి ఆడికి పోతారంటే యథాయచ్చ మళ్ళీ తిరిగి తదా రాజా అని చెప్పని లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు తెలిసి అపవాదికి చేతులు కలుపుతారన్నమాట. లోకంలోకి కలవకూడదు, లోకానుసారంగా బ్రతకకూడదు, కుల కట్ల విషయంలో, మత కట్ల విషయంలో, ఈ పద్ధతులు ఆచారాల విషయంలో చాలా క్రమశిక్షణగా ఉండాలి. వాటిలతో మీరు మమేకమైపోయి అంటే ఏకమైపోయి కలిసి బ్రతకటానికి, భక్తి సాధన చేయడానికి యేసయ్య ఒప్పుకోడు, యేసయ్య ఇచ్చిన వాక్యం ఒప్పుకోదు, సంఘ పద్ధతులు కూడా అవి కావని ప్రారంభంలోనే ప్రభు తన కృపచేత తన దాసుల ద్వారా ఆ విషయాలు తెలియపరుస్తాడు. అయితే ఆ తెలియపరిచిన విషయాలు ప్రారంభంలో చాలా ఆసక్తిగా వింటారు, తీసుకుంటారు. ఎప్పుడైతే వీళ్ళ మస్తిష్కానికి, వీళ్ళ మైండ్లో ఒక పిక్చర్ని క్రియేట్ చేసుకొని అక్కడ వచ్చి కూర్చుంటారు. వీళ్ళ మైండ్లో ఏ పిక్చర్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ పిక్చర్ ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనపడకపోతే, వాళ్ళు అనుకున్న ఆశీర్వాదం వాళ్ళ కళ్ళ ముందు కనపడకపోతే,
ఇక వెంటనే వెనక్కి తిరుగుతారు. మళ్ళీ లోక పద్ధతులు అంతరాలు కట్టించుకుంటారు, మంత్రాలు శకునాలు అడుగుతారు, సోది చెప్పేవాళ్ళని పిలిపించుకొని కూర్చొని చేయి చూపించుకుంటారు, తాయితులు కట్టించుకుంటారు. పలానా వాళ్ళు వాక్కులు చెబుతున్నారంట, నీ బతికేందో ఎలా తెల్లారిందో ఏమైందో చెబుతారంట, పలానా చోట బాధారా అంటే ఆ పద వస్తున్నా పద అని చెప్పని. మరి పాస్టర్ గారంటే ఆయన మొఖం ఆయన చూసేదే పెట్టేది. యాడికి పోయొచ్చు అంటే మా చుట్టాల ఇంటికి పోయొచ్చాం. మరి ఆ ఊళ్ళో మీ చుట్టాలు లేరు కంటే ఎందుకు లేరు, కొత్తగా వచ్చారు ఆ ప్రాంతానికి పని చేసుకోవటానికని. అయ్యో సాగులు చెప్పవచ్చులే పద. సైతానుగాడు ఎన్నో అబద్ధాలు ఆడిచ్చాడు ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి. అలా 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 చివరికి వాడు అబద్ధానికే జనకుడు, వాడు మొదటి నుంచే మోసకారి, అబద్ధికుడు. వాడిలో నుంచి అబద్ధాలు పుట్టాయి. ఎప్పుడైతే మనం అబద్ధాలు ఆడుతామో ఆ అబద్ధాన్ని బట్టి సైతాన్ గాడికి అవకాశం ఇచ్చినట్టే. వెంటనే మనం ఆడిన అబద్ధాన్ని బట్టి వాడికి ఆయుధం దొరుకుతుంది. వెంటనే నిజం చెప్పడానికి మనం ప్రయత్నం నిజంని ఇంకేదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటే పలానా అబద్ధం ఆడావుగా నువ్వు అని చెప్పని వాడు పక్కనే ఉండి పొడుస్తూ ఉంటాడు. సరే ఉన్నట్టు నిజం చేస్తే పోయా, ఏ గోల ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్నో అబద్ధాలు ఆడాలి, ఎంతో కీడు, ఎంతో నష్టం. ఇక ఏమవుతాయో అవి అంతా దేవుని చిత్తం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అనాకొర మారు మనసుతో వాళ్ళ మైండ్లో పిక్చర్ పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తారు, బాప్తీసు అనుభవానికి కూడా వస్తారు. దేవుని సన్నిధికి వచ్చినోడు వచ్చాడు పోతాడు పెద్ద లెక్క కాదు. బాప్తీసం ముందు మేము ఫలానా సంఘానికి పోతాం అంటారు. ఇక ఆ తర్వాత చేయాల్సిన రచ్చ కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. అక్రమ సంబంధాల్లో కొనసాగుతారు, విగ్రహారాధన చేస్తారు, విగ్రహార్పితం తెచ్చుకొని తింటారు, విగ్రహాలు ఎదుటి పోయి బలులు అర్పిస్తారు. ఆ బలులు అర్పించిన దాన్ని తెచ్చి వండుకొని వాళ్ళు తింటమే కాదు అందరికి పెడతారు, పరిశుద్ధులకు కూడా పెడతారు, సేవకులకు కూడా పెడతారు. అదే దరిద్రం. సేవకులకు కూడా పెడతారు. మొన్న మధ్య ఒక సేవకుడు పెళ్లి చేసి ఇంటికి పోయి కూర్చుంటే ఏందబ్బా ఏం సంగతి అని చెప్పంటే, అన్న కడుపులో అంతా నొప్పిగా ఉంది, భయంకరం అవుతా ఉంది, ఏందేందో అవుతుంది అని చెప్పాను. అసలు ఏమైంది ఏంది ఇట్రా అని చెప్పని చేయి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెబుతా అన్నాడు, ఇసపాలెంలో ఆ గుడి ఉందిగా ఒక గుడి, ఆ గుడి దగ్గర పోయి బలి అర్పించినటువంటి ఆ జీవాలను తీసుకొచ్చి దాన్నే వండి పెట్టారు. వాళ్ళకి సేవకులు పెట్టారు. ఎంత శాపం అది. వాళ్ళంటే తెలియక తిన్నారు, వాళ్ళకి ఏ కీడు ఉండదు. ఒకవేళ నలుతుంటే మా పోటీ వాళ్ళని ఎవడో ఒకరిని ఆడకు పంపిస్తాడు, ప్రార్థన చేయించి వాళ్ళకి విడుదల ప్రకటింపజేస్తాడు. మరి సేవకుడికి ఆ విగ్రహార్పితాన్ని తెచ్చి పెడితే అది శాపం కదా. అయినా సరే చచ్చిన మనస్సాక్షి బ్రతుకుతుందా? బ్రతకదు. రోమాపత్రిక 1:28 వచనంలో ప్రభు అంటున్నాడు, 28 నుంచి చివరి వచనాల వరకు, చెయ్యరాని కార్యములు చేయుటకు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పాడంటే ఎప్పుడు జరుగుతుంది? అనేక పర్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉన్నా, అయోగ్యంగా ప్రభువుల్లో చేస్తుంటే గద్దిస్తూ ఉన్నా, ఆ మాటలు లక్ష్య పెట్టకుండా వీళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఇక చెప్పి ఇజ్రాయెల్ ప్రజలతో ఒక మాట అన్నాడు, వీరు లోబడనొల్లని ప్రజలు మోసే పక్కరాయిల మొత్తాన్ని రాలి పండుతాను. కాదు ప్రభువా, నీ నామ ఘనత కొరకు వీళ్ళని ఓర్చుకోయా అంటే ఓర్చుకునేది లేదేం లేదు, నీలోంచి కొత్త జనాన్ని తెస్తా అంటాడు. వద్దు ప్రభు అంటే కాదు అయిపోయింది చాప్టర్ అంటాడు. బతిమలాడినా కానీ ఆ కొద్ది సమయం ఆగుతాడు. ఆ తర్వాత అంటాడు ఆయన, నువ్వు ఇప్పుడు అడ్డుపడ్డా కానీ వాళ్ళనే వదిలిపెట్టను. ఖచ్చితంగా ఈ అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు వాళ్ళని దిప్పుతాను. ఈ 40 సంవత్సరాల మొత్తాన్ని చంపి వీళ్ళ కడుపును పుట్టిన వాళ్ళనే కనాను దేశానికి యోర్దాను దాటిస్తానన్నాడు. అలానే చేశాడు. ఇద్దరు మాత్రమే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇద్దరు మాత్రమే కనాను దేశంలోకి అడుగు పెట్టారు.
ఆనాడు ప్రభువుని ఎంతో శోధించారు. ఆకలి అవుతుందయ్యా అంటే మన్నాను పెట్టాడు. దాహం అంటే బండను చీల్చి మంచి నీళ్ళు ఇచ్చాడు. మార అనుభవం అంటే చేదును కాస్త మధురంగా మార్చాడు. మాంసం తినాలనిపిస్తుంది అంటే పూరేణు కురిపించాడు. ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కళ్ళ ఎదుట దేవుడు జరిగిస్తే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడు మాకేం చేశాడని చెప్పి సనగటం మొదలు పెడితే సంహారపు దూత దేవుని దగ్గర నుంచి దిగి వచ్చి వరుస పెట్టి మొత్తాన్ని చంపటం మొదలుపెట్టి వేల కొలది వందల కొలదిగా పిట్టలు రాలినట్టు రాలిపోయారు మొత్తాన్ని చంపుతూ ఉంటే. దేవుడేం కనికరించలా. అయ్యో నా నిబంధన ప్రజలు కదా, నేను నా స్వకీయ సాంపాద్యం కదా, నేను కష్టపడి ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బండను చీల్చి నీరిచ్చి మార అనుభవాన్ని మధురంగా మార్చి ఆకలంటే మన్నాన్నిచ్చి మాంసం అంటే పూరేళ్ళు కురిపించి ఇన్ని అద్భుతాలు చేశాను కదా, నా ప్రజలు కదా అని చెప్పని కనికరించాలి. అక్కడ వీళ్ళకి ఎంత చెబుతున్నా ఎన్ని అద్భుతాలు చేసినా వీడు మాట విన్న నొల్లని లోబడ నొల్లని ప్రజలు కాబట్టి ఇక లాభం లేదని తన హృదయాన్ని కఠినపరుచుకొని మొత్తాన్ని చంపటం మొదలుపెట్టాడు. చివరికి అహరోను, మిరియాము, మోషేతో సహా ఆ అరణ్యంలోనే రాలిపోయారు వాళ్ళు చేసిన పొరపాట్లను బట్టి. మరి మిగిలింది ఎవరంటే యెహోషువ, కాలేబు. ఈ ఇద్దరే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన జనాంగంలో కనాను దేశంలో అడుగుపెట్టిన వాళ్ళు ఆ ఇద్దరే. మిగతా వాళ్ళంతా కొత్త సంతానం. అంటే ఆ అరణ్యంలో నిండు చూలాలతో ఉన్న స్త్రీలు ఉన్నారు. వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు పెద్దలై సున్నతి పొందని ప్రజలే యోర్దాన్ నది దాటి కానాన్లో అడుగు పెట్టారు. యోర్దాన్ నది దాటంగానే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలందరినీ సంహరిస్తానని ఆనాడు మోషేతో చెప్పాను, అలాగనే చేశా. ఇప్పుడు ఈ కానాను దేశంలో అడుగుపెట్టిన వాళ్ళంతా సున్నత్ అనే క్రమం, ఆ నిబంధన లేని వాళ్ళందరినీ 3 రోజులు శుభ్రంగా ఉండి వస్తే ఆ సున్నత్ అనే క్రమాన్ని యాజకుడి ద్వారా నువ్వు కొనసాగించని చెప్పంటే సరే ప్రభు అని చెప్పని జరిగించాడు. ఐగుప్తును విడిచి అరణ్య యాత్రలోకి వచ్చిన తర్వాత సున్నత్ అనే క్రమాన్ని పొందిన ఆ ప్రజల్లో కనాను దేశానికి వచ్చింది ఇద్దరే, యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళు మొత్తం రాలిపోయారు. అందుకే యోర్దాను నది దాటంగల వెంటనే వాళ్ళ స్వాస్థ్యాలు పంచుకోక మునిపే దేవుడు అంటున్నాడు, వాళ్ళకి సున్నతి చేయి, నాతో నిబంధన సమాధానానికి గుర్తది, అది జరిగించు వాళ్ళకంటే సరే ప్రభు అన్నాడు. అది జరిగించాడు. అక్కడ అసలు సత్యం బయటకు వస్తుంది. అమ్మో మేము దేవుని బిడ్డలం కదా, మేము ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం, ఆ సాయం చేసి ఈ దానం చేసాం, ఇవన్నీ కుదరవు. దేవుడికి కావాల్సింది నీ హృదయం, నీ మనస్సు, నీ బ్రతుకు మారాలి, నీ హృదయం మారాలి. ఇవే నీ ఆస్తులకు చూడడు, నువ్వు ఇచ్చే దానాలు, ధర్మాలు, ధాన్యాలు, ధనము, సహాయము ఇవేమి లక్ష్య పెట్టడు. ఆయన లక్ష్య పెట్టేది ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా నీ హృదయాన్ని, నీ మనసును లక్ష్య పెడతాడు. ఆ తర్వాత నీ బ్రతుకును చూస్తాడు. లోకంలో ఆయనకు అవమానంగా బ్రతుకుతున్నావా, ఆయన నామానికి ఘనత తెచ్చేలాగా బ్రతుకుతున్నావా, ఎలా ఉంది నీ బ్రతుకు, ఎలా ఉంది నీ హృదయం, మనసు అని ప్రభు ఖచ్చితంగా చూస్తాడు. ఇవే ఆయనకు ఆధారములు. మందిరానికి నేను లక్షలు ఇచ్చాను, ప్రతి నెల కొన్ని ధాన్యపు బస్తాలు వేస్తున్నాను, అవసరం అంటే గుప్పెళ్ళు విప్పుతున్నాను, అసలు ఇవన్నీ అసలు పనికిరావు. ఒకటే మాట అంటాడు, అసలు నీ డబ్బు ఎవడికి కావాలరా అంటాడు. ముందు ఎవడికి కావాలి నీ డబ్బు? నేను ఇస్తే వచ్చింది, అది నాకు కావాల్సింది విలువైంది ఒకటి ఉంది నీ దగ్గర. ఏంటంటే నీ హృదయం, నీ మనస్సు, నీ బ్రతుకు. ఇవే నాకు బేస్ అయినవి, అవే నాకు. అవి నాకు అనుకూలంగా ఉన్నాయా లేవా అది చెప్పు సంగతి అంటాడు. అవి అనుకూలంగా లేకపోతే నేను దాక్షిణంగా దేవుడు దిగొస్తాడు, చేయాల్సింది చేస్తాడు. దర్వేచుడు ఇక లాభం లేలే విడిగేసి
శవయాత్ర పెట్టండి రా అంటే శవయాత్ర పెడతాడు ఆయనే. మార్పేముండదు. నాకైనా ఎవరికైనా సరే, స్త్రీకైనా పురుషుడికైనా సరే, పసిబిడకైనా పెద్దలకైనా సరే. ఇక ఆయన అనుకున్నాడంటే, ఆజ్ఞాపించాడంటే దాన్ని వెనక్కి తీసుకునేవాడు ఎవడు లేడు, దాన్ని వెనక్కి తిప్పేవాడు లేడు ముందు. అది శాసనం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సర్వసంపూర్ణ సత్యమును వీరు గ్రహిస్తూనే ఉన్నారు, ప్రభుతో నడుస్తూనే ఉన్నారు. కానీ ప్రారంభంలో భక్తి ఎలా ఉందంటే చాలా కసిగా ఉంది. ఆ తర్వాత కాలంలో నడుస్తున్న కొలది భక్తి నిర్లక్ష్యం అయిపోయింది. దైవ భక్తి సాధన చేదర విసుగైపోయింది. ఏముందులేన్న నిర్లక్ష్యత వచ్చేసింది దాంట్లోకి. ఆ నిర్లక్ష్యత చిన్నగా అపవాదికి చోటు ఇచ్చారు. చిట్ట చివరికి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, వాడి ఇష్టము చొప్పున వీరిని చెరపట్టి, వాడి ఇష్టము చొప్పునంటే ఇప్పుడు నాకు నచ్చని ప్రాంతానికి ఎవరైనా బలవంతంగా ఈడ్చుకొని పోతా ఉంటే నేను రానని నివారిస్తా. నేను రాను, నాకు ఇష్టం లేదని చెప్పాను అంట. ఇష్టం లేని స్థలానికి బలవంతంగా లాక్కొని పోవడం, తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, తన ఇష్టము చొప్పున వీళ్ళే అవకాశం ఇచ్చారు. వాడికి వీళ్ళే అవకాశం ఇచ్చారు. ఆ మధ్యకాలంలో అద్దంకి రంజిత్ ఫీరయ్య గారు మాట చెప్పుకొచ్చాడు. ఈ సైతాన్ గాడు లేదా ఆడు పట్టినటువంటి వ్యక్తులు 3 రకాలుగా ఉంటారని. 3 రకాల సైతాన్లు ఉంటాయి. 3 రకాల్లో సైతాన్లు, ఒరిజినల్ సైతాన్ ఏమో మానక నీ మీద, నా మీద, అందరి మీద తండ్రి దగ్గరకు పోయి, తండ్రి అయిన దేవుని దగ్గరకు పోయి కొండెములు చెబుతూ ఉంటాడు. వాడి పని వాడిది, అది ఫిక్స్డ్. అది అంటే ఒరిజినల్ సైతాన్ గాడు, వాడు చేసే పనులు. అయితే ఇంకొక 2 ఉన్నారు. ఆ 2లో ఎవరంటే, ఒకళ్ళేమో పర్మనెంట్ సైతాను, ఇంకొకళ్ళేమో టెంపరరీ సైతాన్. పర్మనెంట్ సైతాన్ ఎలా ఉంటాడంటే, బోధకుడితో నడుస్తూనే ఉంటాడు. ఇస్కరియోతు యోధాను గమనించండి. ఇప్పుడు ఈ లోకంలో మనం గమనిస్తే సంఘంలో సేవకుడితోనే ఉంటాడు. సహకారిగా ఉండొచ్చు, పరిచారకుల్లో ఉండొచ్చు, విశ్వాసుల్లో ఉండొచ్చు, ప్రతి విషయంలో సహాయపడుతుండొచ్చు, చాలా నమ్మకస్తుడిగా ఉండొచ్చు. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ప్రభు వాడికి కొంచెం ఆర్థిక లావాదేవీల మీద అవగాహన ఉన్నదని చెప్పని, అబ్బాయి ఈ ఆర్థిక లావాదేవీలు నువ్వు చూస్తూ ఉండని చెప్పని డబ్బు సంచి అప్పచెబితే, ఆ డబ్బును చూసుకొని గర్వించిన వాడే డబ్బు కోసం ఎంపర్లాడుతూ చివరికి ధనాపేక్షనే పాపంలో పడిపోయి అపవాదికి చోటిచ్చాడు. అపవాదికి చోటిచ్చాడన్న సంగతి యేసయ్యకి తెలుసు. అయినా సరే పక్కనే రానిచ్చాడు. ఓ సందర్భం రాగానే యేసు ప్రభు వారు అంటాడు, ఈ ముక్కను నేను ముంచి ఎవని చేతికి ఇస్తానో వాడే నన్ను పట్టించబోయేవాడు అంటాడు. ఆ మాట అన్నప్పుడైనా నా సంగతి తెలిసిందేమో అని చెప్పని తడువుకొని, అయ్యో ప్రభువా నన్ను క్షమించని తండ్రి ఎదుట మోకరించో, లేదా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి సాగిలపడి క్షమాపణ అడిగితే అయిపోయా. వీడు అటు తిరిగి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఆ ముక్కను అలా ముంచి, ఎవరికైతే నేను ఇస్తున్నానో ఆ వ్యక్తే నన్ను పట్టించేవాడు అన్నాడు కదా. ఆ ముక్కను ముంచి అట్లా ఇవ్వచ్చుంటే ఇతగాడే అడుగుతాడు, ప్రభువా ఆ వ్యక్తిని నేనా ఏంటి అంటే, నువ్వన్నట్టే అంటాడు. అప్పుడైనా తడుముకొని ఆయన పాదాలు పట్టుకోవచ్చుగా, పక్కనే ఉన్నాడని. అయ్యో నా బ్రతుకంతా నీకు తెలిసిపోయింది ప్రభువా, నేను చేసిన నీచము చండాలమంతా నీకు తెలిసిపోయింది, నన్ను క్షమించు ప్రభు అని ప్రభువును బతిమలాడితే అయిపోయా. ఇవాళ సంఘాల్లో కూడా చాలామంది అదే బ్రతుకులో ఉన్నారు. అయ్యో నేను ఇంత సేవకు కీడు చేశాను, సంఘానికి ఇంత కీడు చేశాను, సేవకుడికి ఇంత కీడు చేశాను, నన్ను నమ్మి ఎంతో నా విషయంలో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ విషయంలోనే ఇంత దుర్మార్గంగా నేను వ్యవహరించానే
అయ్యో నేను ఘోరమైన పాపం చేశాను, దైవజనుడా దైవజనురాల మీ విషయంలో, లేదా తోటి విశ్వాసి విషయంలో, పరిచారకురాల విషయంలో, పరిచారకుడి విషయంలో, సంఘ పెద్ద విషయంలో, అయ్యో నేను ఇంత దుర్మార్గంగా వ్యవహరించాను, నాది పొరపాటు అయింది, క్షమించంటే అయిపోయే. నేనెందుకు అడగాలి వాళ్ళని క్షమించమని? నేనెందుకు అడగాలింది అని చెప్పని తిరుగుబాటు స్వభావం అంతరంగంలో రేకెత్తిస్తున్న దాన్ని బట్టి ఈ ఇస్కరియోతు యోధ ప్రభువు అతగాడికి ఆ ముక్క ఎలా అయితే, రొట్టె ముక్క ఎలా అయితే ముంచి చేతికిచ్చాడు, అది పుచ్చుకున్నాడు. వెంటనే అపవాది అతనిలోకి వచ్చేసిందంట. అతనిలోకి వచ్చి ఇక పక్కకి వెళ్ళిపోయాడు మిగతా కార్యం చేయటానికి. వీడు పర్మనెంట్ సైతాన్ అనమాట. అంటే సంఘంలోనే ఎవడో కూడా పట్టుద్ది, స్త్రీనో పురుషునో, విశ్వాసిగా ఉన్న స్త్రీనో పురుషునో, పరిచారకులు ఉన్నటువంటి స్త్రీలను పురుషులను, సంఘ పెద్దలకు ఉన్న స్త్రీలను పురుషులను, సేవకులకు ఉన్న స్త్రీలను పురుషులు ఎవరినో కూడా పట్టుతుంది. పర్మనెంట్గా ఉంటారనమాట. పక్కనే ఉండి నమ్మకంగా గోతులు దవ్వుతారు. వీళ్ళని కపట సహోదరులు, కపట స్నేహితులు. చాలా భయంకరులు వీళ్ళు. వాళ్ళకి కీడు తెచ్చుకుంటారు తప్ప పక్కనోడికి నష్టం జరుగుతున్న ఖచ్చితంగా నా ప్రభు దాన్ని పూడుస్తాడు. కానీ వీళ్ళకి జరగాల్సింది మాత్రం ఇస్కరియోతు ఏమయ్యాడు, చేయాల్సిన పని అంతా ప్రభును మరణానికి అప్పచెప్పాడు. ఇంత వెండిగా నమ్ముకున్నాడు యేసయ్యని. చివరికి వాళ్ళు చేస్తున్న దుర్మార్గత ఏంటో తెలిసి, ఆ యేసు ప్రభుని వదిలిపెట్టండి అంటే, మేము చేయాల్సింది చేసాం, నీకు రావాల్సింది అనుమందిందిగా, ఆ డబ్బుని ఏదో చేసుకో, మాకు సంబంధం లేదంటారు. అయ్యో ఘోరమైన పాపం చేశానని అప్పుడు పశ్చాత్తాపడితే ఉపయోగం ఉంది. సరే పశ్చాత్తాపడ్డవాడు వెలుపులకు వెళ్ళటం ఎందుకు? ఆయన దగ్గరికే పోతే అయిపోయాయి కదా. అయ్యా పొరపాటు అయింది, నన్ను క్షమించని ఆయన దగ్గరికే పోతే క్షమిస్తాడు కదా. ఇవన్నీ వదిలేసి ఇక పోయాడు సైతాన్ గాడు తరుముకుంటూ తీసుకొని వెళ్ళిపోయి చెట్టు చివరికి ఒక చెట్టు చూసుకున్నాడు, దాని గురితాడు తగిలించుకున్నాడు, వాడే ఉరిపోసుకొని చచ్చాడు. ఆ తాడు దిగటం, కింద పడటం, ఆ రాయి మీద దేని మీద పడ్డాడు, నడుము విరిగిపోయి పొట్ట పిగిలిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చాడు. పర్మనెంట్ సైతాన్ గడు పడితే ఇలా ఉంటుంది పరిస్థితి. టెంపరీ సైతాన్లు కూడా ఉందట. టెంపరీ సైతాన్ అంటే ఎవరంటే దేవుని సంకల్పానికి అడ్డొస్తూ ఉంటారు వాళ్ళు, దేవుని చిత్తానికి అడ్డొస్తూ ఉంటారు. దేవుడు ఒక పని చెబితే ఆ పని జరగనీయకుండా అడ్డంగా వీళ్ళు వచ్చి నిలబడుతూ ఉంటారు. టెంపరీ సైతాన్ అన్నమాట. యేసయ్య శిష్యులందరినీ నిలబెట్టి అడుగుతున్నాడు, నా గురించి మనం సంచరించిన ఆ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగితే, నువ్వు ప్రవక్తవని, ఏలియావని, మెస్సయ్యవని అనుకుంటున్నారయ్యా అని చెప్పని అంటారు. సరే మీరేమనుకుంటున్నారో చెప్పండి అంటే, పేతురు గారు అడావుడిగా ముందుకు వచ్చి, నువ్వు జీవం గల దేవుని కుమారుడు, ఆ క్రీస్తు నువ్వేనంటే, మనుషులు నీకు దీన్ని తెలియపరచలేదు, దేవుడే దీనికి నీకు తెలియపరిచాడు, దాన్ని ఎక్కడ ఒక్కమాక, ఎవరికి బయటికి చెప్పమాక, జాగ్రత్తగా ఉండు అంటాడు. కొంచెం సమయం గడిచిన తర్వాత ప్రభు అంటాడు, సాతాను తాను మిమ్మల్ని జల్లించుటకు కోరుకున్నాడు, జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు. అయితే ఆ జల్లెల్లో మీరు పడతారు, కానీ మీ నమ్మిక పోకుండానట్లుగా నేను ప్రార్థన చేశాను. పేతురు, నువ్వు కూడా కదిలిపోతావని అక్కడ చెప్తాడు ప్రభు. అయితే నువ్వు స్థిరపడిన తర్వాత మిగతా నీ సహోదరులు కూడా బలపరచు అంటాడు, స్థిరపరచు అంటాడు. ఈ మాటలన్నీ బాగానే ఉంటాడు. ఆ మాటలన్నీ బాగా విని నెక్స్ట్ మాట చెప్తా ఉన్నాడు ప్రభు. మనిషి కుమారుడు అంటే యేసు ప్రభు వారు ఈ లోక మత పెద్దలకు, మనుషులకు అప్పచెప్పబడబోతా ఉన్నాడు.
వారు ఆయన కొట్టి హింసించి చిత్రహింసలు పెట్టి ఉమ్ము ఊసి చెంప మీద కొట్టి నానా యాతనలో పెట్టి ఆయన సిలువుకు అప్పజెప్పి చంపేస్తారు. 3వ దినమున తిరిగి లేగుచుట అగత్యము. ఇది ఖచ్చితంగా జరుగుతుందంటే ఇప్పుడు దాకా అన్ని బాధ్యతలు అప్పచెబితే బాగానే తీసుకున్నాడు కదా పేతురు. హడావుడిగా ముందుకు వచ్చి, అంటే యేసు ప్రభు వారి కంటే ఒక 5 సంవత్సరాలు పెద్దోడు అంటలే బైబిల్ పండితులు చెప్పిన మాట. హడావుడిగా వచ్చి యేసు ప్రభు వారి చేతులు పట్టుకొని మరి తనకున్న స్వాతంత్రాన్ని బట్టి, ప్రభువా అది నీకు ఎన్నడూనూ సంభవింపకుండును గాక, అది నిశ్చయముగా నీకు దూరమవును గాక అంటే, సైతాను, తండ్రి అయిన దేవుడు తలంచిన దానికి అది జరగకుండా ఉండటానికి నువ్వు అభ్యంతర కారణంగా అడ్డుగా వస్తున్నావు, నువ్వు నాకు వెనక్కి వెళ్ళిపో అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనే ఈ మాట ఉంటుంది. 16వ అధ్యాయం 22వ వచనం. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. మనుషుల సంగతులనే తలంచుచున్నావు, దేవుని సంగతులను తలంచకున్నావు. ఇక్కడ పేతురు అతను పట్టినటువంటి సైతాను టెంపరరీ సైతాన్ అన్నమాట. ప్రభు సంకల్పానికి అడ్డొస్తూ ఉంటాడు వీడు. ప్రభు సంకల్పంలో ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయాలని అడ్డొస్తాడు, ప్రార్థన చేస్తున్న అడ్డొస్తాడు, దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తులు బలపరుస్తున్న అడ్డొస్తాడు. దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తులు బలపరుస్తుంటే ఆ బలపరిచే వ్యక్తికి ఆ వ్యక్తులు దగ్గర కాకుండా మధ్యలో వీళ్ళు వచ్చి దూరపరుస్తారు. దేవుని సంకల్పం ఆ మందిరాల విషయంలో ఒక రకంగా ఉంటే మధ్యలో వీళ్ళు వచ్చి అట్టగాదు అని చెప్పని దేవుని సంకల్పానికి అడ్డొస్తారు వీళ్ళు. దేవుని సంకల్పం ఆ సంఘం పట్ల ఒక రకంగా ఉంటే ఆ సంకల్పం నెరవేర్చబడకుండా అడ్డొస్తూ ఉంటారు వీళ్ళు. దేవుని సేవ చేయాలి ఈమె, దేవుని సేవ చేయాలి ఇతడు. అది సంస్కరణో, అపోస్తులత్వమో, సంఘ కాపరో, సువార్తికులు, బోధకులు, ఉపదేశం ఎక్సెట్రా ఎక్సెట్రా. అది ప్రభు చిత్తం. ఈ పని చేయడానికి ప్రభు సంకల్పిస్తే వాళ్ళని ఏం చేస్తారంటే కట్టడి చేసి అక్కడ మందిరాలను కూర్చోబెడతారు. కొంతమంది దేవుని సంకల్పం నువ్వు బయటికి వెళ్ళిపోవాలా, దేవుని సంకల్పంలో ఏలియా పరిచర్య ఉంది, ఎలీషా పరిచర్య ఉంది. ఏలియా పరిచర్య అంటే కొన్ని సంవత్సరాలు ఆయా సంఘాల్లో వాళ్ళ నుంచి తర్ఫీదునిచ్చి అక్కడ నేర్పాల్సిన అనుభవ పాఠాలు నేర్పి, ఇక ఎన్ని సంవత్సరాలున్నా మిగతా అందుకోవాల్సిన అనుభవ పాఠాలు అక్కడ అందకపోతే అక్కడ నుంచి బయటకు తీసుకొస్తాడు. బయటకు తెచ్చి వేరొక సంఘంలో ఆ వ్యక్తులను సభ్యులుగా చేరుస్తాడు. అక్కడ నేర్పాల్సిన విషయాలన్నీ నేర్పి చిట్ట చివరికి ప్రభు చిత్తమైతే అక్కడ ఆ సేవకుని ద్వారా ముందుకు వెళ్ళి సేవ చేయటం అన్నా జరుగుద్ది. లేదా అక్కడి నుంచి కూడా బయటకు తెచ్చి వేరొక పేరు ఇచ్చి గొప్ప సేవ వాళ్ళ ద్వారా జరిగిస్తాడు. ఇది ఏలియా పరిచర్య. మరి ఎలీషా పరిచర్య అంటే ఒక సంఘ కాపరి కింద సహదాసుడిగా ఉండటం. నువ్వు ఎంత దన్నుకో బయటికి పోవాలనుకున్నా నిన్ను బయటికి పోనీడు. ఆ సంఘము కింద, ఆ సంఘ కాపరి కింద, ఆ బ్యానర్ కింద నువ్వు సంఘాలు కట్టాలి, సేవ చేయాలి. ప్రభు చిత్తమైతే శిష్య గణాన్ని కూడా నువ్వు సిద్ధపరచాలి. ఇది ఎలీషా పిలుపు. కొంతమంది దేవుని సంకల్పంలో ఉండి దేవుని సేవ చేయాలని నడుము మిగిచి ముందుకెళ్దాని ఆసక్తి, ఆశ కలిగి ఉంటే తల్లి అడ్డుపడతామో, చండి అడ్డుపడతాం, చండి తరపోళ్ళు, తల్లి తరపోళ్ళు, కుటుంబ సభ్యులు, సేవకులు కూడా, సేవకురాళ్ళు కూడా అడ్డుపడుతూ ఉంటారు. అది దరిద్రం.
ఈ టెంపరీ సైతాన్లాగా అడ్డొస్తూ ఉంటారనమాట. పేతురు గనక అడ్డొచ్చినట్టు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది దేనికి? సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆ సిలువ ఎక్కాలి, చిత్రహింసలు పొందాలి. నీవు నేను చేసిన దోషానికి ప్రతిగా శిక్ష అనుభవించాలి ఆయన. మన తలంపులు, ఊహల, ఆలోచనలు బట్టి జరిగిన పొరపాటును బట్టి ఈ తలకు ముళ్ళ కిరీటం గుచ్చబడింది. 2 అంగుళాల పొడవున రోమా ప్రాంతంలోనే ఉన్నటువంటి విషపూరితమైన ముళ్ళల్లో అవే ప్రమాదకరమైనవి. ఆ ప్రమాదకరమైన విషపూరితమైన ముళ్ళు ఆయనకు కిరీటముగా అల్లి నెత్తి మీద పెట్టి కొట్టారు. వాస్తవానికి ఆ శిక్ష మనం పొందాల. ఈ కళ్ళతో చూడకూడని ఎన్నో చూసాం. ఆ చూసిన దాన్ని బట్టి ఈ కళ్ళంతా రక్తమయంగా ఆయనకు మారాయి. కళ్ళల్లోంతా రక్తము క్లాట్ అయిపోయింది, రక్తమంతా గడ్డగట్టిపోయింది, రక్తమయమైపోయే కళ్ళంతా. వాస్తవానికి ఆ శిక్ష మనం అనుభవించాలి, కానీ ఆయన అనుభవించాడు. మనం చూసిన తప్పుడు చూపులను బట్టి ఫు అని చెప్పని మొఖాన్ని ఉయ్యాల, ఆయన ముఖం మీద ఉమ్మూశారు. మనం పలికిన తప్పుడు మాటలను బట్టి మన ముఖాన పిడిగుద్దులు గుద్దాలా, పిడిగుద్దులు ఇలా కొట్టాలి, కానీ ఆయన కొట్టారు. ఈ వెంట్రుకలు ఇలా పెరికారు, హేళన చేశారు ఆయన్ని. ఇవన్నీ మనం భరించాలి, మనం అనుభవించాలి, కానీ ఆయన పొందాడు. హృదయంలో, మనసులో పుట్టిన తప్పుడు అభిప్రాయాలను బట్టి ఏటితో గుండెకు పెట్టి పొడిస్తే ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళిపోయింది. నెత్తురు నీరు ఏకమై కార్యాయి అని చెప్పిన లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఆ శిక్ష మనం భరించాల. ఈ శరీర ఆశలను బట్టి చెయ్యరాని తప్పుడు కార్యాలన్నీ చేశాం. ఆ స్త్రీ దగ్గరికి, ఆ పురుషుడి దగ్గరికి పోయి విచ్చలవిడిగా శరీర కోరికలు నెరవేర్చుకున్న పరిస్థితులు ఏ ఒక్క వ్యక్తి జీవితంలో లేకపోలేదు. ఎవరో ఉంటారో ఒక అరాకొరాగా నీతిగా బ్రతికినోళ్ళు. ఈ శరీర ఆశల కోరికలను బట్టి మన శరీరం నాగల చాళ్ళ వలె దున్నపడవలసిన రక్త ముద్దగా ఆయన మారిపోయాడు. ఒక కర్రకు కట్టేసి కొట్టారు, చండ్రకోళ్ళు తీసుకొని చీల్చి వేస్తుంది చర్మం అంతా. ఆ శిక్ష మనం పొందాల. ఈ చేతులతో ఎన్నో తప్పుడు కార్యాలు చేసి ఉంటాం, ఈ వ్రేళ్లతో ఎన్నో తప్పుడు కార్యాలు చేసి ఉంటాం, కానీ ఆ శిక్ష మనం భరించాలి. కానీ ఆయన చేతులు మేకులు కొట్టబడ్డాయి. ఈ కాళ్ళతో నడవకూడని ప్రాంతాలకు నడిచుంటాం. ఎన్నిసార్లు అక్రమ సంబంధాల కోసం పరపురుషుడింటికి ఎన్నిసార్లు తిరగల, అక్రమ సంబంధం కోసం పరపురుషుడింటికి ఎన్నిసార్లు తిరగల, వాళ్ళ దగ్గరకు పోయి పాపం చేయడానికి నడుము బిగించలేదా, దేవునికి వ్యతిరేకమైన ప్రయాణాలు చేయలేదా, దేవునికి వ్యతిరేకమైన వాటి విషయంలో అడుగులు వేయలేదా? ఈ కాళ్ళతో ఎన్ని దుర్మార్గమైన పనులు చేసాం. భార్యను ఎగిరి తన్నలేదా, భర్తను తన్నలేదా, కడుపును పుట్టిన బిడ్డలు అసలు కారణమే లేకుండా తన్నలేదా కాళ్ళతో? ఈ కాళ్ళతో చేయకూడదు పొరపాట్లు ఎన్నో చేసి ఉన్నాం, కానీ ఈ కాళ్ళు చేసిన పొరపాట్లను బట్టి మేకు కొట్టబడింది దానికి. వాస్తవానికి అది మనకు కొట్టాలి. మ్రాను గంట కొట్టబడిన వాడు శాపగ్రస్తుడని రాసి ఉంది బైబిల్లో. శాపకరమైన జీవితం మందైతే ఆ జీవితాన్ని ఆయన తీసుకొని నీకు ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. వాస్తవానికి ఈ శ్రమలు, ఈ వేదనలన్నీ నువ్వు నేను మనం భరించాల. కానీ యేసు ప్రభువారు తన దేహం మీదకు, తన జీవితానికి దాన్ని మొత్తాన్ని తీసుకొని, ఎందుకంటే నిన్ను నన్ను కన్న తండ్రి, నిన్ను నన్ను ప్రత్యేకంగా ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు, నిర్మించుకున్నటువంటి సృష్టికర్త, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యావత్తు శిక్షావిధి ఆయన అనుభవించడానికి ఆయన మాట్లాడుతున్నాడు. నేను మనుషులకు అప్పగించబడబోతున్నాను, అధికారులకు అప్పచెప్పబడబోతున్నాను. వాళ్ళు నన్ను ఇలా కొట్టి, హింసించి, చిత్రహింసలు పెట్టి, అవమానపరిచి, నిందించి, ఉమ్ము వేసి నానా యాతల్లో పెడతారు. చివరికి సిలువ మీద అంటగొట్టి నన్ను చంపే మరణానికి అప్పచెప్పబోతున్నాను. నాకు నేనే ప్రాణం పెడుతున్నాను, ఎవడు నా ప్రాణం తీసుకోడని చెప్పని
ఆ మాట ముందే చెప్పి వెళ్ళిపోయి అది జరిగించడానికి ఇక్కడ చెప్తా ఉంటే పేతురు అంటాడు, ప్రభు అది నీకు ఎన్నడూను కలగకుండును గాక, అది దూరమవును గాక. అంటే మరి దేవుని దయా సంకల్పం అది. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన ఏక కుమారుడైన ఆయనను నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకు పంపించి బలిగా అర్పించెను. మరి ఇంత చేసిన వాడు నాకేది లేదని చెప్పి నువ్వెందుకు కృంగిపోతాను లేఖనం ఉంది. ఈ సమస్త యావత్తు క్రమం జరిగించడానికి ఆయన వచ్చాడు, అది చేయబోతున్నా అని చెబుతుంటే ఈయన అంటాడు పేతురు గారు, ఆహా కాదు ప్రభు, అది నీకు దూరం అవ్వాలంటే గద్దించాడు. సైతానా, మనుషుల సంగతులు నువ్వు తలంచుచున్నావు, దేవుని సంగతులను తలంచట్లా. ఇవాళ చాలా మంది దేవుని సంకల్పానుగుణంగా కొన్ని పనులు చేయడానికి, సేవ చేయడానికి, కొన్ని విషయాల్లో ముందుకు అడుగు వేస్తూ ఉంటే కొంతమంది లోక సంబంధమైన ఆలోచనలో లోక సంబంధంగా వ్యవహరిస్తూ లోక సంబంధమైన వాటి విషయమే మనసు పెట్టి దేవుని పనికి అభ్యంతరంగాను అడ్డుగా మారిపోయారు. వీళ్ళు టెంపరరీ సైతాన్ గాడు పట్టినటువంటి వ్యక్తులు అన్నమాట. డైరెక్ట్ చెప్పాలంటే టెంపరరీ సైతాన్లు వీళ్ళు. వాడు అప్పటికప్పుడే వస్తాడు, అప్పటికప్పుడే అడ్డుపడతాడు, అప్పటికప్పుడే పక్కకి వెళ్ళిపోతాడు. ఈ బ్యాచ్ ఇళ్లలో ఉంటారు, సంఘాల్లో ఉంటారు, కుటుంబాల్లో ఉంటారు, సేవకుల పక్కన నడుస్తూ కూడా ఉంటారు. సేవకులు కూడా ఇతగాడు ఇస్తున్నది మంచి ఆలోచన అని చెప్పని అనుకుంటారు. దావీదుని సొంత కొడుకు తరుముతుంటే దావీదు పక్కన ఆలోచనకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి దావీదుతో పోకుండా కొడుకుతో నిలుస్తాడు. దావీదుతో పోకుండా కొడుకుతో నిలిచి ఆగిపోతాడు. ఆగినప్పుడు దావీదు తనకు ముఖ్య స్నేహితుడిని నువ్వు వెళ్ళి నా కొడుకు దగ్గరగా ఉండు, ఏమి నా కొడుకు దగ్గర ఉండని చెప్పని ఆ మాట చెప్పినప్పుడు వెళ్ళిపోతాడు తన స్నేహితుడు. అయితే 2 సమూయేలు 15:31 దావీదు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అహితోపేలు చేస్తున్నటువంటి కుట్ర ప్రభువా చెడగొట్టని చెప్పి ప్రార్థన చేస్తాడు. తన స్నేహితుని పంపించినప్పుడు హూషై అబ్షలోము నద్దకు వచ్చినని 2 సమూయేలు 17:5 ఉంటుంది. అయితే ఇక్కడ హూషై చెప్పింది, దావీదు స్నేహితుడు హూషై చెప్పినటువంటి ఆలోచన కరెక్ట్గా ఉందంటాడు. అహితోపేలు చెప్పిన ఆలోచన కరెక్ట్గా లేదంటాడు. ఆహా, నేను చెప్పిన ఆలోచన నెరవేర్చబడేది కాబట్టి అని చెప్పని 23వ వచనంలో అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చచ్చిపోయాను. ఈ అహితోపేలు అనేవాడి ఆలోచన నెరవేర్చబడలేదు. సేవకుల పక్కన కూడా మంచి ఆలోచన ఇస్తున్నట్టుంటారు. చివరికి దావీదు కొడుకు పక్కన, వాస్తవానికి ఇతను అహితోపేలు అనేవాడు దావీదు పక్కన వెళ్ళకుండా కుట్రతో దావీదు పక్కన వెళ్లకుండా దావీదు కొడుకు పక్కన ఉంటే నాకు మంచి ఘనత వస్తుంది, నేను చెప్పిందల్లా చేయొచ్చు, నేను అనుకున్నది జరిగించుకోవచ్చు అని చెప్పని దావీదు కుమారుడు పక్కన ఉన్నాడు. తను చెప్పిన ఆలోచన విషయంలో దావీదు ఏం చేశాడంటే అహితోపేలు చెప్పినటువంటి ఆలోచన దావీదు కొడుకు దాన్ని శిరసా వహించి అమల్లో పెట్టకుండా ఆపటానికి అరణ్యంలో ఉన్నటువంటి ఈ దావీదు దగ్గర హూషై అని చెప్పని తన స్నేహితుని తన కుమారుడు పక్కన దగ్గరలో పెట్టుకున్నాడు. వాడు ఏదైనా తెలియక పొరపాటు చేస్తాడేమో, జాగ్రత్తయ్యా, నువ్వన్నా ఆలోచన చెప్పి చెడగొట్టు అని చెప్పంటే సరే అని చెప్పని పోతాడు. పోయినప్పుడు ఈ హూషై అని చెప్పాను అతను దావీదుకు చాలా సన్నిహిత స్నేహితుడని దావీదు కొడుకు తెలుసు.
తెలిసి అడుగుతాడు, అడిగితే అతను చెప్పిన ఆలోచన కరెక్ట్ కాదని చెప్పి అంటాడు. ఆహా, ఆ మాట అనగానే అందరికీ ఆ మాట సరి అయినదిగా అనిపించేసరికి ఈ అహితోపేలు అనేవాడి మాట చెల్లలేదు, ఆలోచన పారలేదు. ఇక నేనెందుకు, నాకు విలువ లేకుండా పోయింది, నా మాటకు విలువ లేకుండా పోయిందని పోయి ఉరిపెట్టుకొని చచ్చాడు. పోయేవాడిని పోనిద్దాం, దేవుడు కూడా దాన్ని ఆపుడు. దేవుడు ఆపే మాట దేవుడిని ఒక ఆలోచనకర్తను మధ్యలో పంపించి, ఆగవయ్యా ఎందుకు అంత పని చేయటం అని చెప్పని ఆపేవాడే. దేవుడు కూడా ఆపల, పానిచ్చాడు. అతగాడ ఆలోచన నెరవేర్చబడలేదు. ఇవాళ సేవకుల పక్కన, సేవకురాళ్ళ పక్కన, సంఘంలో పరిచారకులు, సహకారులుగాను, సేవకులుగాను ఉంటా, విశ్వాసులుగా ఉంటా, ఏదో ఆలోచన చెప్తున్నట్టు ఉంటారు. చివరికి కపటాన్ని లోపల పెట్టుకొని సైతాను గాడి చేత వెరిపించబడుతూ కీడు కలిగేలాగా చేయాలని చూస్తూ ఉంటారు. దైవజనులు చెప్తున్నప్పుడు విన్నాను ఈ మాటలు. టెంపరీగా పర్మనెంట్ సైతాన్ ఒకడున్నాడు, అయితే ఒరిజినల్ సైతాన్ అని ఒకడున్నాడు. పర్మనెంట్ సైతాన్ ఇస్కరేతు యోధాలాగా నమ్మకంగా ఉంటారు, పక్కన గొయ్యి దవ్వుతారు, చేయాల్సిన కీడంతా చేస్తూ ఉంటారు. పర్మనెంట్ సైతాన్. మూడో సైతాన్ ఎవరంటే టెంపరీ సైతాన్. వాడు అప్పటికప్పుడే వస్తాడు, అప్పటికప్పుడే దేవుని సంకల్పాన్ని జడగొడటానికి అడ్డుగా నిలబడతాడు, పక్కకి వెళ్ళిపోతాడు. వీడు టెంపరీ సైతాన్. ఈ 3 రకాల సైతాన్లు ఉన్నాయన్నమాట. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ సైతానుగాడు తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీళ్ళు, ఇలాంటి ప్రజలు చాలామంది సంఘాల్లో ఉన్నారు. అయితే వీళ్ళకి వీళ్ళు ఆ చెర నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని తప్పించుకునే బాధ్యత కూడా వీళ్ళకే పెట్టాడు ప్రభు. ఇక్కడ లేఖన కాంతిలో మేలుకోవడం కూడా ఇక్కడే పెట్టాడు. తప్పించుకునే మార్గం ఇక్కడే పెట్టాడు, మేలుకునే మార్గం కూడా ఇక్కడే పెట్టాడు. ఏడ కనపడుతుంది ఉదంతం? యెరూషలేం పట్టణంలోకి వచ్చాడు యేసు ప్రభు వారు గాడిద పిల్లనెక్కి. ఇంకొక రోజుల్లోనో గంటల్లోనో ప్రభువును అధికారుల చేతికి అప్పజెప్పబడతాడు. అయితే ఇది జరగక మునిపే, ఇందాక మనం చెప్పుకున్న ఉదంతానికి తర్వాత యేసయ్య అంటాడు, యేసయ్యతో పేతురు కడమ అపోస్తులు కూడా, పేతురు పలుకుతాడు ముందు, తర్వాత మిగతా వాళ్ళు కూడా పలుకుతారు. ప్రభువా చావటానికే మేము సిద్ధంగా ఉన్నాము, ఒకవేళ చావవలసి వస్తే నీతో పాటు కూడా మేము మరణిస్తామయ్యా అని చెప్పని కడమ అపోస్తులు, దానికంటే ముందు పేతురు కూడా అంటాడు. అంటే పేతురు వైపు చూసి యేసయ్య అంటాడు, పేతురు నా కోసం చనిపోతావా? అసలు నేనెవరో ఎరుగనని ఈ రాత్రి వేళే ముమ్మారు అబద్ధం ఆడతావయ్యా నువ్వు అంటాడు. ముమ్మారు అబద్ధం ఆడతావయ్యా నువ్వు అంటాడు. లేదు ప్రభు, చావనైనా చేస్తాను తప్ప నువ్వెవరువో నేను ఎరుగనని అబద్ధం ఆడను, నువ్వు నాకు తెలుసని నిజం చెబుతానంటే అది కుదరదులే. కానీ ఈ రాత్రి వేళ 3 సార్లు కోడి కూసిన తర్వాతనే నిజముగా నువ్వు నన్ను ఎరగవని చెప్పని 3 సార్లు చెప్పిన తర్వాతనే కోడికి వస్తుంది, అదే నీకు గుర్తు అంటాడు ప్రభు. అలాగనే 3 చోట్ల 3 వ్యక్తులు పేతురుని అడుగుతారు. అయితే పేతురు 3వసారి అబద్ధం ఆడుతున్నప్పుడు యేసయ్య జాలిగలా చూస్తాడు. ఆ జాలిగల ఆ కంటి చూపు యొక్క ప్రభావం పేతురు హృదయానికి తాకడంతోనే దుఃఖము పెళ్ళుపుకొని బయటకు వచ్చి, ఆ చూపు యొక్క తీవ్రత, తాకిడి, తనలో తను తెలియనటువంటి ఒంటరితనం, భయము, అయ్యో నేను చెయ్యరాని భయంకరమైన పొరపాటు చేశానని చెప్పని పశ్చాత్తాపం తనలో మిగిల్చబడి ఉంటే, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి చిన్నగా జనంలోంచి బయటకు నెట్టుకొని బయటకు వచ్చి వెలుపలకు వచ్చి పశ్చాత్తాపడెను, ఏడవటం మొదలు పెట్టాడట. వెలుపలకు వచ్చి, అయ్యో ప్రభువా నువ్వు చెప్పావు 3 సార్లు నువ్వు నన్ను ఎరుగవని అబద్ధం ఆడుతావని చెప్పానంటే, కాదు నేను ఆడనన్ను. ఈ ఉదంతంలో
ప్రభు చెప్పిన మాట విని ప్రభు చెప్పినట్టుగా అయ్యా చీకటి సంబంధమైన నేను అక్కడ పొరపాట్లు ఉంటానంటున్నావు కదా, ఆ గడియల నుంచి నన్ను తప్పించు, నీ కృప ద్వారా నన్ను పక్కకు పెట్టాయి అంటే అయిపోయా. తన మీద తను ఆధారపడేసరికి తీసకపోయా ఏమయ్యాడు? అపవాది ఉరిలో చిక్కబడ్డాడు అక్కడ. ఇక చివరికి తప్పించుకునే మార్గం లేదు. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత తన కన్నులు, తన పరిస్థితి ఏంటో, తన కన్నులు తెరవబట్టాన్ని బట్టి తన పరిస్థితి ఏంటో తెలుసుకొని ఇక తప్పించుకొని మేలుకొని బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది. వెంటనే పశ్చాత్తాపడి ప్రభు పాదాలే పట్టుకుంటాడు. ఇస్కరియోతు యోధా పోయినట్టు పోడు పేతురు. ప్రభు పాదాలు పట్టుకొని అయ్యా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించంటే ప్రభు అక్కడ అంగీకరించి సంఘ బాధ్యతలు అప్పచెప్పి సేవలు ముందుకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా పేతురు తప్పించుకున్నట్టు తేరుకున్నట్టుగా మనము కూడా ఇప్పటి వరకు ఒకవేళ అపవాది చేత వెరిపించబడుతున్నట్లయితే, ఈరోజు పగటి వేళ నేను మందిరంలో కూర్చొని ప్రేయర్ చేస్తున్నప్పుడు 1 పేతురు పత్రిక చదువుతా ఉన్నా. ఆ పేతురు పత్రికలు చదువుతున్నప్పుడు ఒక చోట ఉంటుంది, ఎవరిని మింగుదామా అని చెప్పని పొంచి ఉన్న గర్జించు సింహమై అపవాది తిరుగుతూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. అదేనా రాసి ఉంది? పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఆ మాట కాడకు రాగానే ప్రభు నా ఆత్మనట తడతా ఉన్నాడు. తడతా ఉంటే నాకు ఎమ్మనే డౌట్ వచ్చింది, ఇదేదో మొత్తానికి మనం జయించేటువంటి పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే యేసయ్యకి అప్పచెప్పవలసిన స్థితి అది. వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా వాడు ఎవరిని వెతుకుతూ తిరుగుతున్నాడో, నన్న, నా తల్లిన, తోడబుట్టిన వారిన, నా వాళ్ళన, నా కుటుంబీకులన, సంఘ బిడ్డలన, ఎవరిని మింగుదామని వాడు ఎతుకుతూ గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడి ఉరి నుంచి నువ్వే మమ్మల్ని తప్పించు ప్రభువా. మాకుగా చేత కాదు, వాడిని జయించటం మా వల్ల కాదు, మేము బలహీనులం. ప్రభువా నాకు సహాయం చేయని చెప్పని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాను. ప్రభు కృప, ఆయన దక్షిణహస్తం చాపబడి తప్పించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, తప్పించుకునే వాళ్ళు తప్పించుకొని మేలుకోవాలి. ఎలా అంటే, ఆ ఉరిలోకి వెళుతున్నామో, పరిస్థితులు చిక్కుముళ్ళలోకి వెళుతున్నాము అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతూ ఉంటుంది, నేను ప్రభు సంకల్పంలో ఉన్నానా, ప్రభు చిత్తం నుంచి బయటకు వచ్చి ఇంకొక రకంగా సైతానుగాడు ప్రేరేపిస్తే వాడు ప్రేరేపించిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నానా, బ్రతుకుతున్నానా, అడుగులు వేస్తున్నానా, ప్రవర్తిస్తున్నానా, ఇట్టే అర్థమైపోద్ది. వాడేం పెద్ద ఇది కాదు, ఊరకనే అర్థమైపోద్ది వాడి చిన్నలు, వాడి చేష్టలు, వాడి కళలన్నీ. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, వాడు ఎత్తుగలు నా ముందు చెల్లవు. ఎందుకంటే నా ప్రభు ఎప్పటికప్పుడు వాడి సమాచారం అందిస్తా, వాడు ఇలాగున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇది పరిస్థితి అని చెప్తాడు. అంతబడిగా కాదు, నేను చేయబోయేదాన్ని అబ్రహాముకు తెలియపరచక మానుదునా అన్నాడు. ఎవరెవరు ఎక్కడ ఏ కీడు కల్పించారో, ఎవరు ఎటు నుంచి ఏం చేస్తున్నారో కూడా ఖచ్చితంగా ప్రభు చెప్తాడు. అది నాకు తెలిసే ఉన్నది. కొంతమంది అనుకుంటారు రహస్యంగా ఉండి మనం ఎవరికి తెలియకుండా చేస్తున్నాం. ఎవరికి తెలియదు నేను చేసేది. ఒకవేళ ఎవరికైనా తెలిసినా వాళ్ళు ఏమడుగుతా, వాళ్ళ మీద కూడా చేద్దాం మనం ఏదైనా సరే అని అనుకొని బ్రతకొచ్చేమో. కానీ నా ప్రభు కంటే బలవంతులు కాదు వాళ్ళు, నా ప్రభు కంటే వీళ్ళు బలవంతులు కాదు, వాళ్ళు నమ్మినవి కూడా నా ప్రభు కంటే బలవంతమైనవి కావు. ఆమేన్, హల్లెలూయా.
ఆయన మాత్రమే సర్వశక్తి గల దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా సరే నా యేసయ్య ముందు సాగిలు పడాల్సిందే. ఆయన నమ్ముకున్న, ఆయన చేత నడిపించబడుతున్న ప్రతి భక్తుడు కూడా అవి సాగిలు పడాల్సిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభువు ఇలాగున్న వాళ్ళకి మారు మనసు దయచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బ్రతుకులో బ్రతుకుతున్న చాలా మందిని ఏం చేస్తారంటే, అనేకులు సేవకులైన, పరిచారకులు, విశ్వాసులైన, కుటుంబాల్లో ఉన్న వాళ్ళైనా తృణీకరిస్తూ ఉంటారు, చేదరిస్తారు, విమర్శిస్తారు. ఎలా పడితే అలా తొందరపడి నోరు జారుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఎదుర్కొన్న శోధనలో వీళ్ళు పోయి పడతారు. అంతకంటే డబల్ అనుమతి ఇస్తాడు దేవుడు. దానికి తగ్గట్టుగా దాని పనిష్మెంట్ అనుభవిస్తూ ఉన్నప్పుడు తేరుకొని తెలుసుకుంటే ధన్యులు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభు నిర్ణయించిన అనుమతించిన అనుమతిలో వారు కొనసాగుతూనే ఉంటారు. పడరాని పాటలు పడతానే ఉంటారు. భయంకరమైన ఇక్కట్లు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు అనుభవిస్తూ ఉంటారు. నా స్నేహితుడిని ఒకసారి ఇట్నే పద్దాగల గ్యాస్ అంటావేందన్న. 2 రోజుల తర్వాత నాకు గ్యాస్ ట్రబుల్ అటాక్ అయింది. అంతకు ముందు దాకా నాకు గ్యాస్ ట్రబుల్ తెలియదు. చాలా మంది ఎదుటి వ్యక్తులను విమర్శించిన పరిస్థితులు, వాళ్ళ దీనస్థితి, దయనీయమైన పరిస్థితులను బట్టి మాకు అట్ట అవుతుంది, ఇట్ట అవుతుంది, అది ఇదే అని చెప్పని రకరకాల మాట్లాడతారు. చివరికి అదే అనుభవాన్ని దేవుడు వాళ్ళ జీవితాల్లో అనుమతిస్తే భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం. మారు మనసు పొందే అవకాశం ఒకవేళ ఇలాంటి వ్యక్తులకు ఇవ్వచ్చేమో నా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఒకవేళ తొందరపడి ఎక్కడ నేను ఎదుటి వ్యక్తులను నోరు జారి విమర్శించి హృదయంలో, మనసులో, అయ్యా ఇదిగో తండ్రి, నా తలంపులు, ఊహలు, ఆలోచనలో, నోటి మాటల్లో, చేతల క్రియల్లో ఎదుటి వ్యక్తుల్ని ఇలా అపవాది చేత వెరిపించబడుతున్నాడు, తృణీకరించి నోరు జారి మాట్లాడి ఎలా పడితే అలా వారి పట్ల వ్యవహరించున్నానేమో. తద్వారా నువ్వు అనుమతించిన అనుమతి చొప్పు నేను ఇప్పుడు వేదన పడుతున్నానేమో. అయ్యా నన్ను క్షమించంటూ ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా కనికరించండి ప్రభువా. ఇదిగో విత్తబడ్డ వాక్యం మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం దయచేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి దేవా, ఇదిగో తండ్రి, చెప్పబడ్డ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలను బట్టి ఎక్కడైనా మేము నీ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే క్షమించండి, క్షమించండి, క్షమించండి అయ్యా. నీ చిత్తానుగుణంగా బ్రతుకుటకు సహాయం చేయి. నీకు ఇష్టమైన రీతిగా బ్రతుకుటకు సహాయం చేయి ప్రభువా. నీవే తోడు నడిపించండి అయ్యా, సహాయం చేయండి. ఎంతమంది ఈ మాటలు విని దేవా తీర్మానానికి వచ్చారు, ఆ బిడ్డల విషయం నువ్వు అనుకున్న కార్యం జరిగించండి అయ్యా. ఇదిగో తండ్రి, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలవనిదల దర్శనం, స్వప్నం చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభావం వేస్తున్నావు, శాస్త్రం బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలవనిదల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు చూసి సమస్త మంచి ఏసునావుని మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చుతండి. ఏసునావు త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నీ కృపా కార్యములు జరిగించమని, మా కోసం ప్రార్థించమని, ప్రతి అవసరత అక్కరతో నీ కృప చేత తీర్చండి. మా కోసం, పరిచర్య కోసం అన్ని విషయాలు ప్రార్థిస్తున్న వాళ్ళని దీవించు. నీ చిత్తానికి వ్యతిరేకంగా పరిచర్య విషయంలో, బోధ విషయంలో, సేవ విషయంలో, మా విషయంలో ఏది, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ ఏది చేస్తున్నా నీకు అప్పచెప్పేస్తున్నావు. యెహోవా ఈరే, నువ్వే చూసుకో ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా వారిని మాకన్నా దూరం కూర్చు, మమ్మల్ని వారికి దూరం కూర్చు. నువ్వు చేయాలనుకుని జరిగించు. రోమా 12:19 నిశ్చేతులు కాపు. 2 దినవృత్తాంతాలు 23 నెరవేరుస్తావు. మరు సమయంలో 3:11 నెరవేరుస్తావు. నీ చిత్తమే నెరవేర్చు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. కార్యక్రమం సహాయం చేయమని అయ్యా. ముందున్న సంఘ క్రమాలు, వారంలో ఉన్నటువంటి ప్రతి ఆరాధనలన్నీ జయకరంగా జరిగించు. అన్ని విషయాలు కృప చూపించమని, సేవ విషయంలో మాకు ఉన్న అవసరతలు నీ కృప చేత తీర్చు.
ప్రతి ఆర్థిక సహాయం తీర్చండి, ప్రతి వస్తువు విషయంలో అన్ని విషయాల్లో సహాయం చేయండి. ఈ సేవను దేవాన్ని చిత్తమైన నలుదిక్కులకు విస్తరింపచి సంఘ సరిహద్దులు విశాలపరచు, నూతన వ్యక్తులను చేర్చు, నూతన ఆత్మను చేర్చు. నీ ఆత్మ కార్యములు జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతున్నాం ప్రభు. అన్ని విషయాలు కృపను గురించి నువ్వు మాత్రమే మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకో నిన్ను మహింపరచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగల సమర్థులోని ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పి నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన, అలాగే నీ వీడియో ద్వారా వాక్యం విన్నా, అలాగే నీకు ముందు వినబోతున్న, అలాగే సర్వ సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలం త్రియేక దేవుడై తోడుగా ఉండి ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపించి క్రీస్తు న్యాయపీఠంలో ఆయన ఎదుర్కొనే సమయం సంపూర్ణులుగా చేసి ఆయన నిర్ణయించిన మెప్పు ఘనత మహిమ బహుమతులు ఇచ్చి నిత్యత్వ ప్రవేశం కలుగు చేసి యుగ యుగాలు ఆయనతో కలిసి అత్యున్నత సింహాసనం మీద నిలిచి నిత్య రాజ్య పరిపాలన చేసి ఆయన మహింపరచుకునే భాగ్యం మనందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశ రక్తమునకేచి ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలు వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. వాటి విషయంలో వారు చేసిన విషయం యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక.